ఫస్ట్ బిట్ ఇన్ 2020 2020లో జరిగినటువంటి ఆర్జేయుకేటీ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్లో ఫస్ట్ క్వశ్చనే డిఫరెంట్ క్వశ్చన్ ఇచ్చారు. ఎసర్షన్ రీజన్, తెలుగులో ప్రకటన కారణము అని ఒక బిట్ ఇచ్చారు. ఇలాంటి బిట్లు 1 to 8 ఫస్ట్ 8 బిట్స్ ఇవే ఎసర్షన్ రీజన్ మీద ఉన్నటువంటి బిట్స్ ఇవన్నీ కూడా. వీటికి చాలా టైం పడుతుంది. ఎసర్షన్ రీజన్ రాయాలి అంటే, ఈ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలంటే మల్టిపుల్ టాలెంట్ అనేది ఉండాలి. ఒక ప్రాబ్లం సాల్వేషన్ చేసేస్తే రాదు. ప్రాబ్లం సాల్వేషన్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి, కాస్త కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ చేయలేమన్నమాట ఎసర్షన్ రీజన్. ఏంటి ఎసర్షన్ రీజన్ అనేది చూద్దాం ఒకసారి. ఇదో స్టేట్మెంట్, రెండు స్టేట్మెంట్లు ఇచ్చారు మనకి. దీస్ టూ ఆర్ ద స్టేట్మెంట్స్. ఏమండి, ఈ రెండు స్టేట్మెంట్లో రెండు ట్రూ అవ్వచ్చు, లేదా రెండు ఫాల్స్ అవ్వచ్చు, ఎనీ వన్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ రీజన్ అనేది అసర్షన్ని సపోర్ట్ చేయొచ్చు, సపోర్ట్ చేయకపోవచ్చు. అంటే ఈ ప్రాబ్లం సాల్వేషన్కి ఈ రీజన్ ఉపయోగపడింది అనుకోండి, సపోర్ట్ చేసినట్టు. ఒకవేళ సపోర్ట్ ఉపయోగపడలేదనుకోండి, సపోర్ట్ చేయనట్టు. ఇలాంటి కొన్ని ఐడియాస్ తోటి మనకి కోడ్స్ తోటి ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయి. ఏబిసిడి ఆప్షన్స్ అసలు అవి ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ప్రతి ప్రశ్న రెండు ప్రవచనాలను కలిగి ఉంటుంది. ఎసర్షన్, రీజన్, ప్రకటన కారణము అనే రెండు ప్రవచనాలను కలిగి ఉంటుంది. సరైన సమాధానం ఎన్నుకున్నటకు క్రింది కోడ్ అనుసరించాలి. కోడ్ ఏ, దట్ ఈజ్ ఆప్షన్ ఏ. ప్రకటన ఏ మరియు కారణం ఆర్ రెండూ సత్యమే, కానీ కారణం ఆర్ అనేది ప్రకటన ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి, ప్రకటన ఏ, కారణం ఆర్ రెండూ సత్యమే, కానీ కారణం ఆర్ ప్రకటన ఏకు సరి అయిన వివరణ. ఆప్షన్ సి, ప్రకటన ఏ అసత్యం మరియు కారణం ఆర్ సత్యం. ఒకటి అసత్యం, ఒకటి సత్యం. ఆప్షన్ డి, ప్రకటన ఏ సత్యం మరియు కారణం ఆర్ అసత్యం. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రెండూ సత్యాలే, రెండూ ట్రూసే. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రెండిట్లోనూ రెండు ట్రూ, బోత్ ఆర్ ట్రూ. కానీ అందులో ఒకటి సరైన వివరణ కాదు, ఒకటి సరైన వివరణ. గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ట్రూ, ఒకటి ఫాల్స్ అనుకోండి. ఒకటి ట్రూ, ఒకటి ఫాల్స్. అవి ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఓకే, ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. ఈచ్ క్వశ్చన్ కన్సిస్ట్స్ ఆఫ్ టూ స్టేట్మెంట్స్, నేమ్లీ assertion A and reason R. For selecting the correct answer, use the following code. Both assertion and reason are true, but reason R is not the correct explanation of assertion A. Option B, both assertion and reason R are true, but reason R is the correct explanation of assertion A. Option C, assertion A is false and reason R is true. Option D, assertion A is true and reason R is false. Okay, so both assertion and reason, both are true, both are true, both are true in A and B, and not correct explanation A. The correct explanation of assertion A, B. Here in option C, assertion A is false, reason R is true. In option D, assertion is true and reason is false. Okay, ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం చేసేటప్పుడు ఇంకాస్త క్లారిటీ వస్తుంది మీకు.
assertion. Eighth term from the end of an AP, eighth term from an end of AP, 18, 14, 10, 6 up to minus 30 is minus 2. సో ప్రాబ్లం అక్కడికి చేసేయాలండి. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఎల్, ఏమో అంతేనా, ఏఎల్. డిఫరెన్స్ ఎంత, డి ఈజ్ ఈక్వల్ టు 14 minus 8 minus 4. సో ఎయిత్ టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ఏపీ ఈజ్ minus 2. 18, 14, 10, 6 అప్ టు minus 30 అను ఏపీలో చివరి నుండి 8వ పదం -2. అవునా కాదా చెక్ చేయాలి. ఓకే, దీనికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఎల్ మైనస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఫార్ములా. అది ఎల్ అంటే లాస్ట్ టర్మ్ -30, కింద చేస్తా క్లియర్గా ఉంటుంది, -30 మైనస్ n means eighth term from the end. Which term from end? 8 minus 1 into difference -4. n అంటే -30 రాసుకోకూడదు, దట్ ఈజ్ l. -30 minus 7 into -4. -30 minus into minus plus 28. That is -2. Yes, it is correct. So assertion is correct. కరెక్టే కదండి. సో assertion is correct. అలాగే రీజన్ ద ఏఎన్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ అన్ ఏపీ విత్ లాస్ట్ టర్మ్ ఎల్ అండ్ కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఎల్ మైనస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎస్, ఇది ఫార్ములా, ఇది స్టేట్మెంట్, అది కూడా కరెక్టే. ఒక ఏపీలో చివరి పదం ఎల్, సామాన్య భేదం డి అయితే చివరి నుండి ఏఎన్ అనున్నది ఎల్ మైనస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అవుతుంది. ఎస్, ఇది ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇది సో ఎసర్షన్, రీజన్ బోత్ ఆర్ కరెక్ట్. రెండు కరెక్టే, అంటే ఏబీలో ఏదో చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు బి అనేది అంటే రీజన్ ఆర్ ఏకి ఉపయోగపడిందా లేదా? ఎస్, ఉపయోగపడింది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్. సో ఆప్షన్ బి ఈజ్ రైట్. ఓకే, ఇదండి. అంటే ఎసర్షన్, రీజన్ సంబంధించి బిట్ పూర్తి చేయాలి అంటే రీజన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, రీజన్ కరెక్ట్ కాదో చూసుకోవాలి. ఎసర్షన్ ప్రాబ్లం చేయాలి, ప్రాబ్లము, థీరము, చిన్న లాజిక్, స్పీడు, యాక్యురసీ అన్నీ కలిస్తేనే ఈ బిట్. ఓకేనా అండి? అంత ఈజీగా అంత సింపుల్గా చేసే ప్రాబ్లం మాత్రం కాదు. ఓకే, నెక్స్ట్ సమ్. అసర్షన్ ఏ, 2 tangents are drawn to a circle. Two tangents are drawn to a circle. Two tangents are drawn to a circle from an external point. From an external point, then the tangent segments are. Then the tangent segments may subtend equal angles at center. వృత్తానికి బాహ్య బిందువు నుండి స్పర్శరేఖలు గీస్తే స్పర్శ రేఖాఖండాలు అంటే పిఏ అండ్ పిబి అనమాట. సబ్టెండ్స్ అండ్ యాంగిల్, ఈక్వల్ యాంగిల్ అంటే వృత్తం వద్ద సమాన కోణాలు చేస్తాయి. సో దెర్ ఈజ్ నో రిలేషన్ ఇక్కడ. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ క్లియర్. ఈ బిట్ అయితే నాకు తెలిసి నాకున్న జ్ఞానం వరకు ఈ బిట్ అయితే మాత్రం క్లియర్గా లేదు. ఐ థింక్ ఇట్ ఈస్ రాంగ్. ఏమండి? సో నెక్స్ట్, ఏ parallelogram is inscribed in a circle, then it is rhombus. సో సర్కిల్లో ఒక parallelogram గాని ఉంటే ఇట్ ఈస్ ఎ rhombus. ఎస్, ఇట్ ఈస్ rhombus. ఇట్స్ ట్రూ. సో అసర్షన్ అనేది ఐ థింక్ ఇట్ ఈజ్ ఇండెఫినెట్, సరిగ్గా లేదు ఇది. ఎందుకంటే టాంజెంట్ సెగ్మెంట్స్ సెంటర్ తోటి యాంగిల్ సబ్టెన్షన్ ఎంత, ఇట్ ఈస్ నాట్ క్లియర్. ఓకే, it is not clear. So I think you will get add score for this bit. అంటే నేను ఎజ్యూమ్ చేసిన దాని ప్రకారం కాదు, నేను ఊహించింది తప్పైతే దేర్ విల్ బి ఆన్సర్. బట్ యాజ్ ఫర్ మై నాలెడ్జ్
I think it should be the wrong. Third question. Assertion A. If the probability of winning a game is 8/15 and the probability of losing the game is 7/15. PE plus PE not P not E is equal to 1. Reason right kada? Tick పెట్టండి. So PE is equal to winning is E అనుకోండి 8/15. PE bar losing అంటే not winning 1 minus PE 1 minus 8/15 7/15 that is equal to 7/15. Yes, it is also right. This is true, assertion is true, reason is true కదండి. ఒక ఆటల పోటీలో గెలిచే సంభావ్యత 8/15 అయితే ఓటమి పాలయ్యే సంభావ్యత 7/15. కరెక్టే కదా? అవును కదా? ఎలా వచ్చింది? గెలిచే సంభావ్యత పిఈ అనుకుంటే 8/15, గెలవని సంభావ్యత పిఈ బార్ ఇజ్ ఈక్వల్ టు 1 minus 8/15 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 7/15. సో ఇట్ ఈస్ ట్రూ. అలాగే ఇది ట్రూ. ఏకి రీజన్ ఆర్ ఉపయోగపడిందా లేదో చూడండి. ఏ ప్రాబ్లంలో రీజన్ ఆర్ ఉపయోగపడిందా లేదా? ఎస్, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మనం. పిఈ ప్లస్ పీ నాట్ ఈ ప్రాబ్లమే ఫార్ములా ఏ మనం యూజ్ చేసాము. సో రీజన్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఈ రీజన్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో బి ఈజ్ రైట్, ఆప్షన్ బి. ఎందుకంటే బోత్ ఆర్ ట్రూ అండ్ రీజన్ సపోర్ట్స్ ఏ. అంటే కారణము అనేది ఏకి సరైన వివరణ, ఏకి సరైన వివరణ కాబట్టి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి బి ఈజ్ రైట్. ఈ బిట్ బాగుంది, కాస్త ఈజీగానే ఉంది, కాస్త కాంప్లికేషన్ లేదు ఇందులో. Whereas assertion, if the points A1, 2, 0, O, 0, 0 and C, A, B are collinear, then 2A is equal to B. 2A is equal to B. The area of triangle formed by 3 collinear points is 0 units. Yes, collinear A1, 2, O, 0, 0, C, A, B అను బిందువులు సరేకియాలైతే ఈ 2A is equal to B అవుతుందట. చెక్ చేద్దాం వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ 3 సరేకీయ బిందువులతో ఏర్పడు త్రిభుజ వైశాల్యము 0 యూనిట్లు. ఎస్, సరేకియాలు 3 బిందువులతో ఏర్పడేది త్రిభుజ వైశాల్యం. దీనికి త్రిభుజ వైశాల్యం ఉండదు, 0. సో రీజన్ ఈజ్ రైట్, కారణం రైటే. అవునా? సో అసర్షన్ కడదాం. A12 O00 CAB. సో ఆఫ్ మాడ్ ఒకటి ఆల్రెడీ ఆరిజిన్ అయినప్పుడు చిన్న ఫార్ములా ఎలా ఉంటుంది? x1 y2 మైనస్ y1 x2. సింపుల్ అనమాట. ఒక బిందువు ఆల్రెడీ ఆరిజిన్ అయితే, ఒక బిందువు ఆల్రెడీ ఆది బిందువు అయితే మనం వైశాల్యం ఎలా రాయొచ్చు? సో ఈ వైశాల్యం 0కి సమానం కదా. సో ఆఫ్ హియర్ this is x1 y1 x2 y2. x1 y2 that means b minus y1 x2 that is 2a mod is equal to 0. b minus 2a is equal to 0. b is equal to 2a. Yes, assertion is right. Assertion true. సో రీజన్ ఆర్ ఏమైనా ఉపయోగపడిందా చూడండి. ఈజ్ ఈక్వల్ టు 0 చేసాం కదా, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0 అని యూజ్ చేసాం కదా ఫార్ములా. సో ఇట్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇది సరైన వివరణ. చూడండి, దీని ఫార్ములా ఏం వేసుకున్నాం మనం? ఏరియా ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం కదా, 0తో సమానం చేసాం. సో వీ యూజ్డ్ ది రీజన్ ఆర్ను ఉపయోగించుకున్నాం. సో రీజన్ ఆర్ సపోర్ట్స్ అసర్షన్ ఏ. అంటే కారణము ఆర్ అనేది ప్రకటన ఏకి సపోర్ట్ చేస్తుంది, అంటే ప్రకటన ఏని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో ఐ థింక్ కొద్దిగా డిఫికల్ట్ ఇది, వేరేజ్ ఈ ప్రాబ్లం అనేది మాత్రం చాలా స్టాండర్డ్ ప్రాబ్లం అండి. ఇది స్టాండర్డ్ ప్రాబ్లం. ఇఫ్ ద పాయింట్స్ A12 0 0 0 O 0 0 అండ్ CAB ఆర్ కొలీనియర్ దెన్ 2A is equal to B అనేది మాత్రం స్టాండర్డ్ సమ్ అది. ఓకే అండి, నెక్స్ట్ బిట్కి మూవ్ అవుదాం. If the circumferences of two circles are in the ratio of 2:3,
then the ratio of their areas is 4:9. రెండు వృత్త పరిధులు 2:3 నిష్పత్తిలో ఉంటే వాటి వైశాల్యాల నిష్పత్తి 4:9లో ఉంటుంది. చెక్ చేద్దామన్నది. ఓకే, హియర్ ఈజ్ ఎ సర్కిల్, అనదర్ సర్కిల్ ఈజ్ దేర్. ఓకే, సర్కంఫరెన్స్ అంటే C1, వృత్త పరిధి C1, దీనికి C2. 2πr1 is equal to 2πr2. ఓకే, వైశాల్యము ఏరియా is equal to πr square, πr1 square, A2 πr2 square. Here circumferences, ratio of the circumferences is 2:3. వృత్త పరిధుల నిష్పత్తి 2:3. That means C1 by C2 is equal to 2πr1 by 2πr2. 2 cancel. That is equal to 2:3 and 2/3. Therefore r1 by r2 is equal to 2/3. Okay, then గుర్తుపెట్టుకోండి. a1 by a2 is equal to πr1 square by πr2 square. Pi cancel. So r1 by r2 whole square అని రాద్దాం. r1 by r2 is equal to 2/3. So 2/3 whole square. That is equal to 4/9. A1 by A2. That means ratio of areas. వైశాల్యాల నిష్పత్తి ఏ నిష్పత్తిలో ఉంటుందంటే 4:9లో ఉంటుంది. సో assertion is right. చూసారా అండి, అంత కష్టపడాలి, అంత ప్రాబ్లం మీరు చేయగలగాలి. వేరేజ్ ఇది 2 మార్కులు అడగచ్చు, పబ్లిక్ ఎగ్జామ్లో మనకి 4 మార్క్స్ అడగచ్చు. బట్ హియర్ ఇట్ ఈస్ జస్ట్ 1 మార్క్ అనమాట. 1 మార్క్లో కొంత పార్ట్ ఇది. ఓకే, ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ ఈస్ 2πr. ఎస్ కదా, 2πr రాసుకున్నాం కదా చూడండి ఇక్కడ. ఎస్, ఇట్ ఈస్ రైట్. సో 2πr యూజ్ చేసే సర్కంఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. సో బోత్ ఆర్ ట్రూ, రెండు ట్రూయే. And B supports A. B is the correct answer. ఓకే, ఎందుకంటే కారణం R అనేది ఏకి వివరణ, సరైన వివరణ. చూడండి, రీజన్ ఆర్ కదా ఉపయోగించుకున్నావా లేదా, రీజన్ ఆర్ మనం ఏదో ఉపయోగించుకున్నావా లేదా, ఉపయోగించుకుంటే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని మనం చెప్తాం, సరైన వివరణ అని అంటాం. నెక్స్ట్ 6th one. The curved surface area of a cone of base radius 3 centimeters and height 4 centimeters is 15 pi centimeter square. ఇది మెన్సురేషన్ ప్రాబ్లం లేదు. వెరాజ్ మెన్సురేషన్ మనకి ఇంత డెప్త్ ఇవ్వలేదు, ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే ఇచ్చారు ఇప్పుడు ఈ ఏడాది సిలబస్లో. కానీ ఒకసారి చూద్దాం, ఒకవేళ పాలిసెట్ ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే ఈ ఏడాది ఈజీగా, ప్రీవియస్ వాళ్ళు అయితే ఈజీగా అర్థమవుతుంది, ప్రీవియస్ ఇయర్ వాళ్ళు. ఒకసారి చూద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే కోన్, దిస్ ఈజ్ కోన్, అది శంకువు. ఓకేనమ్మా, శంకువు, వ్యాసార్థం 3, రేడియస్ 3, హైట్ 4, ఎత్తు 4. సో ఆటోమేటిక్గా ఇట్ విల్ బి 5 అకార్డింగ్ టు పైథాగరన్ ట్రిప్లెట్స్. పైథాగరన్ త్రికాల ద్వారా డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు. ఓకే, సో πrl, పై అంటే 22, పైగానే వదిలేయండి. పై, ఆర్ ఈజ్ 3, రేడియస్ 3 అండ్ ఎల్ ఈజ్ 5, 15 pi. Yes, it is correct. This is true. Whereas volume of cone యొక్క వాల్యూమ్ πr square h, it is wrong. Volume of cone is equal to 1/3 πr square h. 1/3 πr square h. So it is wrong. One true, one false. One true, one false. So you have to choose C and D. CD లో ఏదో కరెక్ట్. True and false అయితే D. assertion true, కారణము
రీజన్ ఫాల్స్ అయితే దట్ ఈజ్ ఆప్షన్ డి. ఓకే, ఈ ప్రాబ్లం కూడా పెద్ద కష్టంగా లేదు, పర్వాలేదు. కాంపిటేటివ్లో ఈ స్థాయి అడుగుతారు, పర్వాలేదు. ఏ డై ఈజ్ థ్రోన్, లెట్ ఈ బీ ద ఈవెంట్ that the number appears on the upper face is less than 1, then PE is equal to 1/6. So I think it is a false. మీరే చెప్పేస్తారు ఇట్ ఈస్ ఫాల్స్ కదా, ఎందుకంటే లెస్ దాన్ 1 మనకి శాంపుల్ స్పేస్ ఏంటి, ఒక డైస్ త్రో చేస్తే 1 2 3 4 5 6. లెస్ దాన్ 1 ఏమున్నాయి చెప్పండి, ఇక్కడ ఏమీ లేవు, 0/6. So this is false. Probability of an impossible event is 0. Yes, this is true. Probability of, so reason R doesn't explain, it is false, and here this is true. Assertion is false, reason is true. So this C, option C, assertion false, reason true. ఆప్షన్ సి అన్నమాట అది, ఆప్షన్ సి. ఈ బిట్ కూడా బాగానే ఇచ్చారు, ఈజీగానే ఉంది. ప్రాబబిలిటీ సంభావ్యతలో ఈ బిట్ ఈజీగానే ఉంది. నెక్స్ట్ బిట్, assertion √8 is an irrational number. Yes, it is right. √2 is an irrational, √8 is an irrational number. √8 ఒక కరణీయ సంఖ్య, అవును కదా. ఎస్ ఇట్ ఈస్. సో దిస్ ఈజ్ ట్రూ. ఓకే, రీజన్, ఇఫ్ m ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, దెన్ √m ఈజ్ ఇర్రేషనల్. m ఒక ఖచ్చిత వర్గము కానీ సహసంఖ్య అయితే √m ఒక కరణీయ సంఖ్య అవుతుంది. ఎస్, ఖచ్చిత వర్గము కాని సంఖ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్, దెన్ 4 ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఖచ్చిత వర్గం. √4 అనేది ఇర్రేషనల్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఇర్రేషనల్. అదే √5, దిస్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, సో ఇట్ ఈస్ ఇర్రేషనల్. వేరాస్ √8, it is not a perfect square, so it is also irrational. Yes, it is true. If m is a natural number which is not a perfect square, then √m is irrational. Yes, it is true. Here assertion is true, reason is true. రీజన్ ఉపయోగించే √8 ఇర్రేషనల్ అన్నాం మనం, అవునా. సో రీజన్ సపోర్ట్స్ ఏ, చూడండి √8 ఇర్రేషనల్ ఎలా చెప్పాం, రీజన్ ఆర్ను ఉపయోగించుకొని చెప్పాం మనం. సో రీజన్ సపోర్ట్స్ అసర్షన్ అంటే రీజన్ ఎక్స్ప్లెయిన్స్ అసర్షన్, కారణం అనేది ప్రకటనని వివరిస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 1 to 8 బిట్స్ ఇవన్నీ అసర్షన్ రీజన్ బిట్సే, ప్రకటన కారణం బిట్సే. చూసారా 8 బిట్లు వరుసగా. సో 1 to 8 బిట్స్. ఇది బిట్స్ చదవడానికి ఎంత టైం పడుతుంది, బిట్ చదవడానికి ఎక్కువ టైం పడుతుంది. ప్రాబ్లం చేయడానికి, అందులో ఉన్న రీజన్ కరెక్టే కదా చెక్ చేసుకోవడానికి, రీజను అసర్షన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి, ఏబిసిడి ఆప్షన్ చూజ్ చేసుకోవడానికి, మీరు బబ్లింగ్ చేయడానికి ఒక బిట్కి చాలా టైం పడుతుంది, చాలా టైం. మీ బ్రెయిన్ పాదరసంలా పనిచేస్తే అసర్షన్ రీజన్ ఈజీగా చేయగలుగుతాం. మనకేమనిపిస్తుంది అంటే అసర్షన్ రీజన్ చాలా ఈజీగానే ఉన్నాయి కదా అని అనిపించవచ్చు, కానీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మీ చాలా సమయాన్ని తినేస్తుంది అది. కాబట్టి చాలా వేగంగా చేయాలి, నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో అసర్షన్ అయిపోయి ఏ టైప్ ఆఫ్ బిట్స్ వస్తాయో చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ 3, 4, 1/3, 5, 2/3. 3, 4, 1/3, 5, 2/3 అని ఏపీ యొక్క సామాన్య భేదము డి కావాలి.
సో దీనికి ఒక సింపుల్ వే ఉంది, కామన్ డిఫరెన్స్ డి కదా, డి ఈజ్ ఈక్వల్ టు 5 2/3 మైనస్ 4 1/3. సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే 5 మైనస్ 4 2/3 మైనస్ 1/3 1 1/3 1 1/3. దట్ ఈస్ డి. ఉందా ఆన్సర్? ఎస్, దిస్ ఈజ్ డి. ఇన్ జీపీ ఇప్పుడు సిలబస్లో లేదు కానీ లాస్ట్ సిలబస్లో ఉంది ఇది. జీ ఈజ్ ఈక్వల్ టు జీపీ A5 ఈజ్ ఈక్వల్ టు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో A5 ఏమిటంటే AR పవర్ 4. AR పవర్ 4. హియర్ A ఈజ్ 2, R is equal to 1 power 4, that is equal to 2. So option P, answer P. Okay, x plus 2 plus 8 are in AP, then x is equal to. సో ఏదైతే మిగిలిందో ఆ ఆప్షన్ మనం పెట్టేసుకోవచ్చు, లేదా సింపుల్గా ట్రై చేయొచ్చు కూడా. x plus 2, 8. ఏపీలో ఉంటే కండిషన్ ఉంది ఏంటంటే x plus 8/2 is equal to x plus 2. If ABC are in AP, A plus C/2 is equal to B. So x plus 8/2 is equal to x plus 2. Here x plus 8 is equal to 2x plus 4. That implies x is equal to 4. So options ఉన్నాయి. So first one ఏంటి? First one R. This is R. Okay, second one P. Third one Q. So option B is right. Option B. పెద్ద ప్రాబ్లం అయితే టిపికల్ ప్రాబ్లం ఏం కాదు, బాగా కష్టమైన బిట్టేం కాదు, సింపుల్గా నీట్గానే ఉంది, కానీ కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే ఈ 3 ప్రాబ్లమ్స్ చేయాలి మనం. 3 ప్రాబ్లమ్స్ చేయాలి, ఆప్షన్స్ మ్యాచింగ్ పెట్టాలి, తర్వాత ఆన్సర్స్ మళ్ళా 1కి P 2కి Q, ఇవన్నీ మళ్ళీ ఆన్సర్స్ చూస్ చేసుకోవడం కష్టం, కాస్త ఎక్కువ టైం పడుతుంది. కష్టం కాదు, కాస్త ఎక్కువ టైం పడుతుంది. ఓకే, ఏ ladder of 20 meters long touches the wall at height of 10 meters. The angle made by it with the horizontal is. కాస్త ఈజీ బిట్ ఇది. Okay, this is wall, 10 meters wall, ladder 20 meters. Angle, how much angle? This is opposite, this is hypotenuse. అవునా, ఇది ఎదుటి భుజం, ఇది కర్ణం. సో ఈ 2 వాల్యూస్ తెలుసు మనకి, 10 20. ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఎదుటి భుజము బై కర్ణము అంటే సైన్ థీటా తీసుకోవాలి. దట్ మీన్స్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 10/20. 1/2 ఈజ్ ఈక్వల్ టు సైన్ 30. దేర్ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 30. ఈ బిట్ అయితే చాలా ఈజీగా, ఇప్పటివరకు ఇచ్చిన బిట్లో ఈ బిట్ చాలా సులువైనటువంటి బిట్. బాగుందండి, ఈ బిట్ చాలా బాగుంది, మీకు కాస్త తక్కువ టైంలో మీరు చేసేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ బిట్. If the distance between the points P minus 5 2 7 is 13 units, then P is P minus 5 2 7 బిందువుల మధ్య దూరం 13 యూనిట్లు అయినా P విలువ ఎంత? ఐ థింక్ ఇది కూడా ఈజీయే. P minus 5 2 7 మధ్య దూరం కట్టడానికి ఒక చిన్న సింపుల్ అనమాట, సింపుల్గా చేయడం అంతే, ఏం లేదు. దిస్ ఈజ్ P minus 2, సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు మైనస్ వేసుకుంటాం. -5 -7 అంటే ప్లస్ స్క్వేర్ వేసుకోండి, అంటే ఇలా సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ డైరెక్ట్గా డిస్టెన్స్ ఫార్ములా రాసేసుకుంటున్నాం అనమాట. P minus 2 whole square plus -12 whole square is equal to 13 square. P minus 2 whole square plus 144 is equal to 169. కాస్త డైరెక్ట్ స్టెప్లు మనం వేసేసుకోవడం అలవాటు చేసుకోవాలి. P minus 2 whole square is equal to 25. P minus 2 whole square is equal to 5 square. P minus 2 is equal to plus or minus 5. ఇక్కడ 2 విలువలు ఇచ్చారు, ఒక విలువ ఇస్తే 5 వేసుకుందాం, 2 విలువలు ఇచ్చారు కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 5.
అంటే p-2 ఈజ్ ఈక్వల్ టు +5, p-2 ఈజ్ ఈక్వల్ టు -5, p ఈజ్ ఈక్వల్ టు 7, p ఈజ్ ఈక్వల్ టు -3. 2 ఆన్సర్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్. పర్లేదు, మీడియం ప్రాబ్లం, మరీ ఈజీ కాదు, మరీ కష్టం కాదు, మీడియం ప్రాబ్లం, బాగానే ఉంది అది. ఇన్ వాట్ రేషియో ఈజ్ ద సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 4, 6, -7, -1 డివైడెడ్ బై x యాక్సిస్. x యాక్సిస్ చేత ఎలా డివైడ్ చేయబడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, సే దిస్ ఈజ్ 4, 1, 4, 6, -7, -1. సో x యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు x ఉంటుంది, y 0 ఉంటుంది కదా, y 0 ఉంటుంది. దాన్ని ఆ డయాగ్రామ్ని మామూలుగా ఎలా వేద్దాం? A 4, 6, B -7, -1 కదా. సో x యాక్సిస్ డివైడ్ చేసింది, x యాక్సిస్ కట్ చేసింది అంటే y 0, x, 0. రేషియో తెలియదు, రేషియో తెలియనప్పుడు λ1 అనుకోండి. ఏమండి? సో y కోఆర్డినేట్ 0 కదా, మనం డైరెక్ట్ y కోఆర్డినేట్ కడితే చాలు. అంటే λ ఇంటూ -1 మైనస్ λ ప్లస్ 1 ఇంటూ 6 ప్లస్ 6 బై λ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ λ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. λ ఈజ్ ఈక్వల్ టు 6. రేషియో ఈజ్ 6:1. సింప్లీ -y1 బై y2 అని కూడా రాసుకోవచ్చు. రేషియో ఎప్పుడైనా కావాలంటే x యాక్సిస్ని -y1 బై y2. సో సింప్లీ -1 బై అంటే -1, సో 6 ప్లస్ 6 బై -1, దట్ ఈస్ 6:1. 6:1. సో ఇలా రాయొచ్చు అనమాట, -y1 to y2. సింప్లెస్ట్, వెరీ వెరీ సింప్లెస్ట్ షార్ట్ కట్, సింప్లెస్ట్. ఇది కాస్త డిస్క్రిప్టివ్. ఈ బేసిక్స్ తెలియాలి, మనకి తెలియాలి, షార్ట్ కట్ తెలియాలి. షార్ట్ కట్ అనేది నేర్చేసుకొని తక్కువ టైంలో చేసేద్దామని కాదు, బేసిక్స్ వచ్చిన వాళ్ళకే షార్ట్ కట్ గుర్తుంటుంది. కాస్త ఈజీ బిట్ అండి, బాగానే ఉంది అది. The slope of the line y is equal to 20, 20 is m1, and slope of the line joining points -5, 1 and 3, -5 is m2, and x-intercept of line 2x minus 3y plus 5 is equal to 0 is a. Then the value of m1 into m2 to the power of a, whole to the power of a. Y is equal to 2020 అనే సరళ రేఖ వాలు m1, -5, 1 మరియు 3, -5 అనే బిందువులను కలుపు రేఖ వాలు m2. 2x minus 3y plus 5 is equal to 0 రేఖ యొక్క x అంతర్ఖండం a. అయితే m1 ఇంటూ m2 హోల్ టు ద పవర్ ఆఫ్ a యొక్క విలువ. యాక్చువల్గా ఇక్కడ నుంచి m1 కట్టాలి, ఈ రెండింటి నుంచి m2 కట్టాలి, ఈ ఈక్వేషన్ నుంచి a కట్టాలి, అప్పుడు టోటల్గా ఈ వాల్యూ కట్టాలి. ఏమండి? సో అన్నీ కడదాం. అన్నీ కట్టడానికి ముందు సింపుల్గా ఇక్కడ చూడండి, ఫస్ట్ది y ఈజ్ ఈక్వల్ టు 20, 20. యాక్చువల్గా y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. అంటే కాన్స్టెంట్ ఉంది, mx లేదు అక్కడ, అంటే హియర్ m ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ m1 ఈజ్ ఈక్వల్ టు, వాల్ m1 కదా, m1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇందులో m1 0 పెట్టేస్తే 0 ఇంటూ m2 హోల్ టు ద పవర్ ఆఫ్ a, దట్ ఈజ్ ఈక్వల్ 0 టు ద పవర్ ఆఫ్ a. 0 డైరెక్ట్, ఇంకేమీ చేయక్కర్లా. ఆప్షన్ సి ఈజ్ రైట్. ఇంక ప్రాబ్లం ఎక్స్ట్రా చేయక్కర్లా. అదర్వైజ్ m2 కట్టాలి, m2 అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కట్టాలి. 2x మైనస్ 3y ప్లస్ 5ని x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్లో కట్టాలి. అదేవిధంగా దాని నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, x అంతర్ఖండం అనమాట. x అంతర్ఖండం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంత చేయాలి. అంత అక్కర్ లేకుండా సింపుల్గా ఆ చిన్న ప్రాబ్లం తోటి సరిపోయింది. m1 0 కాకపోతే మాత్రం
చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది, చాలా పెద్ద ప్రాబ్లం. Whereas 14th, triangle ABC is similar to triangle DEF, in which BC is equal to 3.5 centimeters, EF is equal to 2.5 centimeters, and the area of triangle ABC is equal to 9 centimeters square. Then the area of triangle DEF is. So, రెండు త్రిభుజాలు సరూపాలు, BC 3.5, EF 2.5, ABC వైశాల్యం. రఫ్గా గీస్తాను నేను, అసలు గీయాల్సిన అవసరం లేదు. ABC DEF, ఓకే, రెండు గీయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. సో BC ఈజ్ ఈక్వల్ టు 3.5 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 7/2, EF ఈజ్ ఈక్వల్ 2.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/2. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC, త్రిభుజం ABC వైశాల్యము, ఏరియా అంటే వైశాల్యం అమ్మ గుర్తుపెట్టుకోండి, బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF అంటే DEF వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 7/2 by 5/2 హోల్ స్క్వేర్. ఇది సిమిలర్ ట్రయాంగిల్స్లో మనకు ఉన్నటువంటి థీరం ఇది. సో రేషియోస్ ఆఫ్ ది ఏరియా యొక్క రేషియోస్ ఏమవుతాయంటే ఈక్వల్ టు స్క్వేర్స్ ఆఫ్ ది రేషియోస్ ఆఫ్ సైడ్స్. సో 7/2 అంటే బై 2 క్యాన్సిల్ చేసేయండి, 49/25 ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ 9 అండ్ DEF ఈజ్ వీ డోంట్ నో ద వాల్యూ, దట్ ఈస్ X. సో X ఈజ్ ఈక్వల్ టు 9 into 49, 9 into 25/49, that is equal to 4.59. క్యాలిక్యులేట్ చేసి చూడండి, ఒకవేళ ఇంకో ఆన్సర్ అయితే ఏది ఆప్షన్ ఉందో చూస్ చేయండి. ఓకేనమ్మా, ఐ థింక్ కాస్త టిపికల్ అంటే ఫ్రాక్షన్స్ ఇచ్చారు కాబట్టి, డెసిమల్ అన్నా భిన్నం అన్నా మనందరికీ భయం స్వతహాగా, ఎక్కడైనా తప్పు చేసేస్తామోనని. సో నెక్స్ట్ బిట్, ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ 1:2, దెన్ ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్స్. సో ఏరియాస్ 1/2 రేషియోలో ఉంటాయి. సైడ్స్ ఏమవుతాయి అంటే, సైడ్స్ XY అనుకున్నాం అనుకోండి, హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్ ఇటు సైడ్ ట్రాన్స్ఫార్మ్ అయితే √1/2 ఈజ్ ఈక్వల్ టు X/Y. అంటే H1 H2 అనుకుందాం వీటిని, H1/H2. సో H1/H2 ఈజ్ ఈక్వల్ టు √1/2. That means H1/H2 is equal to 1/√2. H1:2 is equal to 1:√2. So option 1. ఏది డైరెక్ట్ బిట్ ఉండదు, ఏదో ఒక అప్లికేషను, అదేనా అండి, ఏదో ఒక చాలా డైరెక్ట్ బిట్స్ అనేవి చాలా చాలా తక్కువ. ఒక అప్లికేషను లేకపోతే దాని మీద డిపెండ్ అయినటువంటిది, చిన్న ట్విస్ట్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. ప్రాబ్లం కాస్త ఈజీ. 16, ఇన్ ఏ rhombus ABCD, AB is equal to 6 centimeters, then AC² plus BD² is equal to. ఇది ప్రాబ్లం ఉంది మనకి, AB² plus BD² is equal to AB² plus BC² plus CD² plus AD². రాంబస్ ఉందనుకోండి, ABCD రాంబస్ ఉన్నప్పుడు 6 అయితే అన్ని ఆల్ సైడ్ 6. మనకు ఒక ప్రూవ్ చేసాం మనం సిమిలర్ ట్రయాంగిల్స్లో, సరూప్ త్రిభుజాల్లో ప్రూవ్ చేసాం. AC² plus BD² is equal to AB² plus BC² plus CD² plus AD². అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ డయాగ్నల్స్, కర్ణాల వర్గాల మొత్తము భుజాల వర్గాల మొత్తానికి సమానము. సో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్, దట్ మీన్స్ 6² plus 6² plus 6² plus 6², 36 plus 36, 72 plus 36, 108 plus 36, 144.
ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఈ బిట్ కూడా ఈజీగానే ఉంది. బట్ ఇది తెలియకపోతే ఏంటి, ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్ తెలియకపోతే, అంటే ఒకవేళ ఎలా తెలుస్తుంది అంటే ఈ సమ్ అనేక సార్లు నువ్వు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసినప్పుడు సమ్ గుర్తుంటుంది. దీని నుండి మీకు ఒక ఇండికేషన్ ఏంటంటే కనీసం టెక్స్ట్ బుక్ మినిమం 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి, మినిమం 10 టైమ్స్. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచింగ్లో 4 బిట్స్ ఉన్నాయండి ఈసారి, అంటే 4 బిట్స్ అనమాట. ఇవి 4 బిట్స్ కలిపి ఒక బిట్. ఏ లైన్ విచ్ టచెస్ ఏ సర్కిల్ అట్ ఏ పాయింట్ ఓన్లీ. వృత్తానికి ఒకే ఒక బిందు వద్ద తాకు సరళ రేఖ, టాంజెంట్, స్పర్శరేఖ. సో ఆర్. ఓకే, అర్ధవృత్తంలో కోణము, యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ 90 కదా. ఎస్, ఇట్ ఈస్ ఎస్. ఓ కేంద్రంగా గల వృత్తానికి టీపీ మరియు టీక్యూలు 2 స్పర్శరేఖలు అయితే పిఓక్యూ 110 అయితే పీటీక్యూ 70, దట్ ఈస్ పి. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ అట్ ద సెంటర్. అర్ధవృత్తంలో కేంద్రం వద్ద కోణం 90 డిగ్రీలు. ఈ యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఎస్ఎస్ఎస్, చిన్న కరెక్షన్ ఇది. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్, ఎస్ ఇట్ ఈస్ రైట్. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ 90. అర్ధవృత్తంలో కేంద్రం వద్ద కోణము 180. అర్ధవృత్తంలో కోణము 180 అంటే ఇది అర్ధవృత్తం, సెంటర్ దగ్గర యాంగిల్ 180. ఫస్ట్ వన్ ఆర్, ఎస్ ఆర్ 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 ఆర్. ఓకే, సెకండ్ వన్ సర్కిల్ ఈజ్ 90, ఎస్ ఎస్ ఎస్. సో ఈ 2 తీసేయండి. థర్డ్ వన్ పి, ఎస్ ఇట్ ఈస్. ఆప్షన్ ఏ ఇస్ రైట్. ఆప్షన్ ఏ ఇస్ రైట్. ఓకేనమ్మా, బిట్ అయితే కాస్త ఈజీగానే ఉంది, ఎక్కడ ఇబ్బంది పెట్టే బిట్ ఏం కాదు, బాగానే ఉంది ఇది. నెక్స్ట్ బిట్. Which one of the following statements is false? So ratio of volumes of 2 cones with the same radii and having heights h1 and h2 is h1:h2. సమాన వ్యాసార్థాలు h1 మరియు h2 ఎత్తులుగా గల 2 శంకువుల ఘనపరిమాణాల నిష్పత్తి h1:h2. ఎస్ రైట్. చేద్దామా? శంకువులు కదా, శంకువులు అంటే కోన్స్. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఆర్ స్క్వేర్ h1, 1/3 పై ఆర్ స్క్వేర్ h2. హైట్స్, 2 హైట్స్, రెండిటికి వేరు వేరు హైట్స్, మిగతా అన్నీ ఒకటే. 1/3 1/3, పై క్యాన్సిల్, ఆర్ స్క్వేర్ క్యాన్సిల్, h1:h2. ఎస్ ఇస్ ట్రూ, ఏ ఇస్ ట్రూ. భూవ్యాసార్థం 7, ఎత్తు 10 గల క్రమ వృత్తాకార స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ విత్ ద బేస్ రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 7, height is equal to 10. Lateral surface area 2 pi r h, 2 into 22/7 into 7 into 10. 7 cancel. R ఒక్క నిమిషం, రేడియస్ 7 కదమ్మా, రేడియస్ 7, ఎస్. ఎత్తు 10, హైట్ రేడియస్ 2 pi r h, 7 క్యాన్సిల్ అవుతుంది. 2 44 into 10, 440. ఎస్, 340 ఇచ్చారు. సో ఇట్ ఈస్ ఫాల్స్. సో ఆప్షన్ బి ఫాల్స్, ఆప్షన్ ఏ ట్రూ.
మరి థర్డ్ ఫోర్త్ కూడా చెక్ చేద్దామా? యాక్చువల్గా అయితే చెక్ చేయక్కర్లేదు, ఒకటి ఫాల్స్ రాగానే మనం వదిలేయచ్చు. కారణం ఏంటి? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్, వాటిలో ఒకటే ఫాల్స్ అన్నాడు. ఒకవేళ మోర్ దాన్ 2 ఫాల్స్ ఉన్నాయనుకోండి యాడ్ స్కోర్ అవుతుంది, మీరు ఏ ఫాల్స్ పెట్టినా కరెక్టే. సో ఒక ఫాల్స్ వచ్చింది కాబట్టి బీతో ఆపేయచ్చు. వేరేస్ నేను చేస్తానండి అంటే చేయొచ్చు. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ఈజ్ 3πr². ఎస్, ట్రూ. Curved surface area of a sphere whose radius is 3.5 centimeters is 154. Sphere curved surface area formula 4πr². Sphere formula 4πr². That is equal to 4 into 22/7 into 4πr². Here r is equal to 3.5. That means 7/2 into 7/2. R² కదా, 2 cancel అయింది, 2 into 2 4 cancel అయింది, 7 cancel అయింది, 22 into 7 154. Yes, it is correct. This is true. So option B is false. అంటే B అనేది తప్పు కాబట్టి ఆప్షన్ B పెట్టాలి. ఓకేనా? ఇది కూడా కాస్త మీడియం లెవెల్ బిట్ బాగానే ఉంది, మరీ డెప్త్ కాదు. 3 cot theta is equal to 5, then 5 sin theta minus 3 cos theta by 5 sin theta plus 3 cos theta. ఈ బిట్ చూద్దామండి. 3 cot theta is equal to 5. వెంటనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసేసుకోండి. ఇలాగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకొని థీటా రాసుకోండి. cot theta is equal to 5/3 అవుతుంది. ఓకేనా? సో హియర్ theta cot 5/3 అంటే adjacent side by opposite side, ఆసన్న భుజం బై ఎదుటి భుజం. సో ఆసన్న భుజం 5, దిస్ ఈజ్ 3. సో హైపోటెన్యూస్ ఆటోమేటిక్గా 34. నేను డైరెక్ట్గా వేసాను, మీరు క్యాలిక్యులేట్ చేయండి. సో 5 into sin theta 3/34, 3/√34 minus 3 into cos theta 5/34 by 5 into 3/√34 plus 3 into 5/√34 is equal to 15/√34 minus 15/√34 by denominator. ఇంక మీరు టోటల్ కూడా చేయొద్దు, ప్లస్సే కదా, చేయొద్దు. ఇంకా 0 by ఎనీథింగ్, 0 వచ్చేస్తుంది కాబట్టి 0 by denominator, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా చెయ్యక్కర్లా. ఎప్పుడైతే మీకు 0 ఫైండ్ అవుట్ చేశారో డినామినేటర్ 0 కాకపోతే వదిలేయచ్చు, ఇంకా వాల్యుయేషన్ కూడా చెయ్యక్కర్లా. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మరీ ఈజీ అయితే కాదు, కాస్త బ్రెయిన్ యూజ్ చేయాలి. అంతేగాని 3 cot theta is equal to 5, cot theta is equal to 5/3 అని sin theta cos theta tan theta కట్టేసి అందులో సబ్స్టిట్యూట్ చేసి అలా కన్నా కూడా సింపుల్గా ఆలోచించవచ్చు. Whereas secant square theta minus 1 into 1 minus cos square theta, వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడా వస్తుంటుంది. -1 అనేది స్టాండర్డ్ బిట్, వెరీ స్టాండర్డ్ బిట్ అనమాట. secant square theta minus 1 is equal to tan square theta. Whereas 1 minus cosecant square theta is equal to minus cot square theta. మీరు చేయండి అది ఎలా వచ్చింది అనేది. ఈ ఫార్ములా నుంచి వస్తుంది. cosecant square theta minus cot square theta is equal to 1. ఆ ఫార్ములా నుంచి వస్తుంది. సో tan square into cot square 1 minus 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు -1. ఈ బిట్ కూడా స్టాండర్డ్ బిట్. పబ్లిక్ ఎగ్జామ్కి మనకి ఏ బిట్ రావచ్చు అన్న దాంట్లో ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. ఆ బిట్ యాజ్ ఈజీగా అడిగారు, చేంజ్ చేయకుండా. Whereas 21, square root of secant square theta plus cosecant square theta. I think it is some కాస్త తేడా ఏదో ఉంది ఇందులో. స్క్వేర్ రూట్ ఆఫ్ secant square theta అంటే 1 by cos square theta plus 1 by sin square theta, that is equal to root over cos square theta sin square theta into 1. చేయండి, డైరెక్ట్గా వేస్తాను ఇంకో స్టెప్. అంటే ఇక్కడ cos square theta ప్లస్ sin square theta అని వస్తుంది అనమాట. సో 1 by cos square theta into sin square theta root over, that is equal to secant square theta into cosecant square theta root over secant theta into cosecant theta. So
సో ఆప్షన్ బి అయితే కాదు, ఆప్షన్ ఏ అయితే కాదు. వేరాజ్ tan θ ప్లస్ cot θ ఏమవుతుందో చూద్దాం. sin θ బై cos θ ప్లస్ cos θ బై sin θ. సో cos θ sin θ, sin into sin square theta plus cos square theta. 1 by cos theta sin theta. That is equal to secant theta cosecant theta. Yes. Tan theta plus cot theta. Yes, it is. బాగుందండి, మంచి బిట్ ఇది. tan theta plus cot theta. Option 3 is correct one. జస్ట్ కాస్ ఓపు పెట్టండి, ఎన్నో బిట్స్ లేవు, అయిపోతున్నాయి. ఇది బాగా ఈజీ, మీరు బాగా చేస్తారు. sin 29 is equal to cos 61. బోత్ ఆర్ ఈక్వల్ కదా, బోత్ ఆర్ ఈక్వల్. సో sin 29 దగ్గర cos 61 పెడితే cos 61 minus cos 61 is equal to 0. ఆప్షన్ ఏ ఇస్ 0. ఈ బిట్ చాలా ఈజీగా ఉంది, డైరెక్ట్ బిట్ అనమాట. చాలా బాగుంది బిట్, ఈజీ. డిఫికల్టీ లెవెల్ చాలా ఈజీగా ఉన్న బిట్. ద వాల్యూ ఆఫ్ sin 15 degrees. యాక్చువల్గా మీరు గుర్తుపెట్టేసుకోవాలి, sin 15 degrees √3 - 1/2 √2 అనేది. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకు తెలుసున్నది 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees కదా మనం నేర్చుకున్నాం. వేరాజ్ 45 - 30 15 కదా. sin 15 కెన్ బి రిటన్ యాజ్ sin 45 - 30 అలా రాయొచ్చు కదా. That is equal to, say this is A, this is B, sin A minus B, sin A cos B ఫార్ములా అనమాట. cos A sin B. ఈ ఫార్ములా తెలియకపోతే నువ్వు చేయలేవు. sin A sin 45 cos 30 minus cos 45 sin 30. That is equal to 1/√2 cos 30 √3/2 minus cos 45 1/√2 sin 30 1/2. So √3/2 √2 minus 1/2 √2. హారాలు రెండు సమానం, denominators are both are equal. So 2 √2 √3 minus 1. So option D is right. ఇది కష్టం కాదు. అయితే sin A minus B ఫార్ములా మీకు రావాలి. sin A minus B is equal to sin A cos B minus cos A sin B. ఈ ఫార్ములా తెలియకపోతే మాత్రం బిట్ మీరు తప్పు చేస్తారు, డెఫినెట్గా ఈ బిట్ తప్పు చేస్తారు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కూడా చేయొచ్చు, ఇది ప్రజెంట్ సిలబస్ కూడా ఇది ఉంటుంది. నేను చేయలేదండి అంటే అనడానికి లేదు, బేసిక్సే కదా ఇవన్నీ. గాలికి విరిగిన ఒక చెట్టు కొన్న చెట్టు అడుగు భాగం నుండి 15 కిలోమీటర్ల దూరంలో నేలను తాకుతుంది. విరిగిన కొన నేలతో 30 degrees కోణం చేస్తున్నట్లయితే విరిగిన భాగం పొడవు ఎంత? ద టాప్ ఆఫ్ ఏ బ్రోకెన్ ట్రీ హ్యాస్ ఇట్స్ టాప్ ఎండ్ టచింగ్ ద గ్రౌండ్ at a distance 15 meters from the bottom. The angle made by the broken end with the ground is 30 degrees. The length of the broken part is. మనకి పబ్లిక్ ఎగ్జామ్లో అయితే మొత్తం ఫుల్ ప్రాబ్లం ఇస్తారు, లెంగ్త్ ఆఫ్ ది ట్రీస్ అని అడుగుతారు. అయితే ఇక్కడ ట్రీ మనకి కూలిపోయింది, సో 30 degrees యాంగిల్ చేస్తుంది, ఏమో 15 meters. ఇటు వచ్చి ఈ పార్ట్ కావాలి, బ్రోకెన్ పార్ట్, విరిగిన భాగం ఇది అనమాట, విరిగిన భాగం ఇది. సో ఏబిసి పేర్లు పెడితే దిస్ ఈజ్ హైపోటెన్యూస్, అడ్జసెంట్ సైడ్ ఇది కర్ణం, దట్ ఈజ్ హైపోటెన్యూస్. సో కోణాన్ని ఆనుకొని ఉంది కాబట్టి దిస్ ఈజ్ 30 degrees. 30 degrees. సో ఇది ఆపోజిట్, అడ్జసెంట్ కర్ణం. సో మనకు తెలుసున్నవి అడ్జసెంట్ హైపోటెన్యూస్. అడ్జసెంట్ హైపోటెన్యూస్ ఏముంది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆసన భుజం బై కర్ణం, ఆసన భుజం బై కర్ణం, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా అనమాట. సో కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు 15 by x.
cos 30 అంటే √3/2 ఈజ్ ఈక్వల్ టు 15/x. x ఈజ్ ఈక్వల్ టు 30/√3. ఆన్సర్ ఉందా? లేదు కదా. దెన్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ √3. న్యూమరేటర్ని డినామినేటర్ని √3తో అంటే డినామినేటర్ని రేషనలైజింగ్ చేస్తున్నాం అనమాట, డినామినేటర్ని. సో 30√3/√3 ఇంటూ 3 330లో 10 టైమ్స్ 10√3 10√3. ఎస్, సి, ఆప్షన్ సి. ఇది కూడా కాస్త ఈజియెస్ట్ బిట్టే, సో ఈరోజు సెషన్లో ద లాస్ట్ బిట్, 25th బిట్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్? క్రింది వాటిలో ఏది అసత్యము? ఓకే. ఏ, ఇఫ్ ఏబిసి similar to triangle DEF, D is equal to 50, E is equal to 70, then angle A is equal to 60. ABC, DEF similar అనుకుందాం. ABC triangle DEF సిమిలర్ అయినప్పుడు యాంగిల్స్ మాత్రం ఈక్వల్ అవుతాయి ఖచ్చితంగా. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్ D is 50, యాంగిల్ E is 70, యాంగిల్ F is equal to 60. సో ఇట్ షుడ్ బి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50 degrees అవ్వాలి కదా, బట్ 60 అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్స్, ఇఫ్ 2 triangles ఆర్ కాంగ్రెంట్ అండ్ దే ఆర్ సిమిలర్. 2 త్రిభుజాలు సర్వసమానమైతే అవి స్వరూపాలు. ఎస్, ట్రూ. సో బి ఈజ్ ట్రూ. If in triangle ABC similar to triangle AEF, this is ABC, AEF, ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి అంటే రెండు ఒకేలా ఉంటాయి. రెండు ఒకేలా ఉన్నాయి అంటే డెఫినెట్గా BC parallel to EF, BC parallel to EF అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. అలాగే ఏబిసి త్రిభుజం ABC సిమిలర్ టు త్రిభుజం PQR, ABC ట్రయాంగిల్ PQR. AB is to PQ, here AB 3, PQ 4. వైశాల్యాల నిష్పత్తి 9:16. ఎస్, ఏరియా A1 is to A2 is equal to squares. 3 squares is to 4 squares. Squares of the sides. భుజాల వర్గాల నిష్పత్తికి సమానం కాబట్టి 9:16. Yes, it is also true. True, and this is false. So ఫస్ట్ ఆప్షనే ఫాల్స్ అనమాట అండి. ఓకేనా. ఇది 26th బిట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. Slope of the line joining the points 0, 0, 3, 0 is, whereas 2021 academic year వాళ్ళకి ఇది అవుట్ ఆఫ్ సిలబస్ ఇది. వెరస్ పాత వాళ్ళకి ఇది సిలబస్లో ఉంది. వెరస్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్లోప్ ఫార్ములా y2 - y1 x2 - x1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0 - 0/3 - 0, that is equal to 0/3, that is equal to 0. 0 by anything is equal to 0. So this is yes. ఆన్సర్ ఎస్ ఏమైనా ఉందా అండి? ఎస్, 1. ఆన్సర్ సి, ఆన్సర్ ఎస్ ఉంది. సో మనం ఇంకేమి చేయక్కర్లా, ఆన్సర్ సి అని పెట్టేయచ్చు. ఎందుకంటే దీన్ని సాటిస్ఫై చేసేది ఒకటే ఉంది. ఎస్తో ఇంకేమీ లేవు, స్టార్ట్ చేయలే. వేరేజ్ ఎస్ తోటి మరొకటి ఏదైనా ఉందనుకోండి, రెండోది చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద స్మార్ట్ థింకింగ్ అంటారు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అతి ముఖ్యంగా ఇటువంటి ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు యూ థింక్ స్మార్ట్, చాలా స్మార్ట్గా ఆలోచించాలండి. సిన్సియర్గా 4 చేసేసుకోవాల్సిన అవసరం లేదు. 4 చేసిన తర్వాత వచ్చే ఆన్సరు, 1 చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ కూడా ఒకటే. వేరే నీకు స్లోప్ గురించి తెలియదు. ఓకే, నాకు స్లోప్ గురించి తెలియదండి. సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1 అనేది తెలుసా?
సో ఇది తెలుసు అనుకుందాం. ఎన్నోది ఇది థర్డ్ క్యూ ఇందులో ఒక్కటే ఉంది. సో ఆ ఒక్క బిట్ని బట్టైనా మ్యాచింగ్ పెట్టచ్చు. అర్థమవుతుందా అండి? సో ఎనీహౌ ఈ 4 బిట్లు తెలియాల్సిన అవసరం కూడా కొన్ని సందర్భాల్లో లేదు. అర్థమైందా అండి? ఇందులో అయ్య బాబోయ్! ఇది చాలా కష్టంగా ఉంది ఫస్ట్ పాయింటు. చూడండి ఫోర్త్ పాయింట్ అయితే కొంతమంది టిపికల్‌గా ఫీల్ అవుతారు. అయ్యో! నాకు 3 వచ్చు 4వది రాదు అనాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచింగ్ అడ్వాంటేజ్ అదే. మ్యాచింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆప్షన్స్ అడ్వాంటేజ్ అన్నమాట. సో చూసారా స్మార్ట్‌గా మీరు ఆలోచిస్తే ఎంత పెద్ద మ్యాచింగ్ కూడా మీరు వితిన్ హాఫ్ మినిట్‌లో మీరు ఈ ప్రాబ్లమ్ చేయగలుగుతారు. అయితే మీకు నేను అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మొత్తం 4 పాయింట్లు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 0, 0 అండ్ 3, 4. Distance between the points 0, 0 and 3, 4. ఓకే. 0, 0, 3, 4 మీకు తెలియదేముంది, మనం షార్ట్ కట్ లాగా ఇలా రాసుకుంటాం. 3 - 0 3, 3 square, 4 square, square root of 9 plus 16, 25 square root of that is equal to 5. So first one is 0, second one is 5. Centroid divides the ratio 2:1. Fourth one automatically √2:1. అయితే మరి తెలుసుకోవాలి మనం. 45, 45, 90. Length of one equal side. Hypotenuse is 2. Length of one equal side అడిగారు. సో లెంగ్త్ ఆఫ్ వన్ ఈక్వల్ సైడ్స్ అంటే బోత్ హైపోటెన్యూస్ కాక కర్ణము కాక మిగతా రెండు సమానమైన పొడవులు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సే దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 1. భుజాలు రెండు 1, 1 అనుకుందాం. అంటే ఈక్వల్ లెంగ్త్స్ అనమాట. ఓకే. 1, 1 అనుకోవచ్చు, 2, 2 అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు మీరు. అప్పుడు హైపోటెన్యూస్ ఏమవుతుంది, కర్ణం ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 1, 1 square plus 1 square, that is equal to √2. Ratio √2:1. Ratio is √2:1. సో 4 బిట్లు మీకు అర్థమయ్యాయి కదా. 4ంటిలో ఏ ఒక్కటి తెలిసినా మీరు ఈ బిట్ పూర్తి చేయొచ్చు కదమ్మా, ఈజీగా చేయొచ్చు. సో ఈ బిట్ నుండి మీరు నేర్చుకున్న విషయం ఏంటంటే థింక్ స్మార్ట్. ఫస్ట్ పాయింట్ థింక్ స్మార్ట్. రెండో పాయింట్ ఫస్ట్ ఏదో ఒక బిట్ ఆన్సర్ టు ఎనీ బిట్ ఏదో ఒక బిట్కి ఆన్సర్ చెక్ చేయండి. ఆ బిట్ ఆన్సర్ చెక్ చేయండి. చెక్ చేసి అది ఒకటే అయితే మాత్రం మీరు మిగతా ఏం చేయనవసరం లేదు. ఓకేనా. వేరేస్ నేను 4 చేస్తానండి కంఫర్టబుల్గా ఉంటుంది అంటే వెల్ అండ్ గుడ్. 4 చాలా చకచకా చేయగలగండి. వేరేస్ అండి ఈ బిట్ అయితే మాత్రం చాలా ఈజియెస్ట్ బిట్ ఇచ్చాడండి. చాలా చాలా ఈజియెస్ట్ బెస్ట్. ఇదే బిట్ కానీ ఈ 2020-21 అకాడమిక్ ఇయర్కి ఇస్తే స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ సిలబస్లో లేదు కదా, యాడ్ స్కోర్ వస్తుందా? మేబీ ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే అందరికీ సేమ్ ఎఫెక్ట్ కాబట్టి. నీకులాగే మిగతా వాళ్ళు కూడా రాయలేరు కాబట్టి అందరికీ ఇబ్బందే కదా. సో యాడ్ స్కోర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అందువల్ల ఎక్స్ట్రా నాలెడ్జ్ మనకు ఉండడం అనేది ముఖ్యం. ఓకే. నెక్స్ట్ బిట్ 27th. The probability of 3 coins falling all heads when tossed simultaneously. 3 నాణెములను ఒకేసారి ఎగురవేసినప్పుడు అన్నింటి మీద బొమ్మ పడే సంభావ్యత ఎంత? సో 3 కాయిన్స్ టాస్ చేస్తే n of s is equal to 8 కదా అండి. 2 క్యూబ్ 3 హెడ్సే, 3 హెడ్లే. దిస్ ఈజ్ 1, ఇది ఒకటి, ఇంకా మిగతా 7. సో ఒకటే ఉంది ఇక్కడ పాసిబిలిటీ, ఒకటి 1/8. అంటే మీకు తెలుసు HHH, కామా HHT, HTH, THH, HTT, HTHT, TTH, TTT, ఇలాగ మొత్తం 8 వస్తాయి మనకి. అందులో HHH వచ్చేది పాసిబిలిటీ ఒకటే ఉంది మనకి. సో 1 బై నెంబర్ ఆఫ్
అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్ మొత్తం పర్యవసానములు 8, అనుకూల పర్యవసానములు 1, అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 అనమాట. దట్ ఈస్ 1/8. చాలా ఈజియెస్ట్ బిట్ అనమాట ఇది. చాలా ఈజియెస్ట్ బిట్. ఐ థింక్ పాలిటెక్నిక్ లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళందరూ చాలా వేగంగా చేసే బిట్ అది. నెక్స్ట్ 28, క్వశ్చన్ నెంబర్ 28. ప్రాబబిలిటీ ఆఫ్ ష్యూర్ ఈవెంట్ ఈజ్, ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత. డెఫినేషన్ ఇది, ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత. ప్రాబబిలిటీ ఆఫ్ ష్యూర్ ఈవెంట్ ఈజ్ 1. S1. సో క్యూ చూడండి, 1 క్యూ 1 2 రెండిట్లో ఉందన్నమాట అండి కదా. ఇప్పుడు ఈ రెండు మనం చెక్ చేసి ఇంకోటి చూడండి, అసాధ్య ఘటన యొక్క సంభావ్యత. అసాధ్య, ఇంపాసిబుల్ ఈవెంట్, probability of impossible event that is equal to 0, and this is R. Second one is R. Okay, so ఇంకే ఓవర్, ఈ ఆన్సర్ ఈజ్ ఏ. మిగతా మూడోది కూడా చైన్ అవసరం లేదు, ఒకసారి మనం ట్రై చేద్దాం. నాణెమును ఒకసారి ఎగిరివేసినప్పుడు దాని ప్రతిరూప ఆవరణములోని మూలకాల సంఖ్య. ఇఫ్ we toss a coin one time, then the number of elements in the sample space is 2. H, T కదండి, H, T శాంపిల్ స్పేస్లో ఉండేవి. సో 2 అనమాట. సో P, దట్ వన్, థర్డ్ వన్ ఈజ్ P అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఓకేనా అండి. చూడండి, మీరు ఆలోచించండి, మ్యాచింగ్ అనేది ఇప్పుడు మీకు వరం అనుకోవచ్చు. అర్థమైందా? మ్యాచింగ్ ఎక్కువ అన్నీ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఓకే అండి. నెక్స్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ సమ్ అండి ఇది. ద probability for a leap year to have 53 Sundays is, క్వశ్చన్ నెంబర్ 29. ఇప్పుడు 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఇది అవుట్ ఆఫ్ చాయిస్ క్వశ్చన్. ఇది అవుట్ ఆఫ్ చాయిస్ క్వశ్చన్ అయితే ప్రాబబిలిటీకి సంబంధించి ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్ అనేది ఇవ్వడం జరిగింది, డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ డెఫినేషన్ ఆధారపడి చేయగలిగే ప్రాబ్లమే కాబట్టి, అప్లికేషన్ ప్రాబ్లమే కాబట్టి దీన్ని ప్రాబ్లం అవుట్ ఆఫ్ చాయిస్ క్వశ్చన్ అని అనుకోవాల్సిన నెసెసిటీ లేదు. ఓకేనా అండి. క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ద ప్రాబబిలిటీ ఫర్ ఏ లీప్ ఇయర్ టు హ్యావ్ 53 Sundays. ఒక లీపు సంవత్సరంలో 53 ఆదివారాలు వచ్చే సంభావ్యత. సాధారణ సంవత్సరానికి 365 డేస్ ఉంటాయి. అదే ఒక లీప్ సంవత్సరానికి 366 రోజులు ఉంటాయి. ఓకేనా అండి. 366 రోజుల్ని 7తో భాగించామనుకోండి, 52 సార్లు పోతుంది. 364, 2 శేషం 2 రోజులు మిగిలిపోతాయి అనమాట అండి. అంటే 366ని 7తో భాగిస్తే, when 366 is divided by 7, we get 52 weeks. 52 వారాలు వస్తాయి అనమాట అండి. అంటే 52 సండేలు వస్తాయి. మీకు ఈ ప్రాబ్లం సండే అని అడిగితే సండే కాదు, ఏదైనా 53 సండేస్, 53 ఫ్రైడేస్, 53 మండేస్, దేనికైనా ఒకటే. 52 సండేస్ వస్తాయి, 52 మండేస్ వస్తాయి, ట్యూస్డేస్ వస్తాయి. అర్థమైందా అండి. వెన్స్డేస్ వస్తాయి, థర్స్డేస్ వస్తాయి, ఫ్రైడేస్ వస్తాయి, సాటర్డేస్ వస్తాయి. అంటే 52 వీక్స్ అన్నమాట. 52 వీక్స్. మిగతా 2 మిగిలిపోయి చూసారు, మిగతా 2 రోజులు మిగిలిపోయాయి. 2 రోజులు మిగిలేయండి. మొత్తం 364 రోజుల్లో 364 డేస్లో సండేస్ 52 ఉంటాయి, మండేస్ 52 ఉంటాయి, ట్యూస్డేస్ 52 ఉంటాయి, వెన్స్డేస్ 52 ఉంటాయి, థర్స్డేస్ 52 ఉంటాయి, ఫ్రైడేస్ 52 ఉంటాయి, సాటర్డేస్ 52 ఉంటాయి. మరి మిగిలిపోయిన 2 ఏం కావచ్చు? సండే, మండే కావచ్చు. పక్కపక్కవే అవుతాయి ఖచ్చితంగా కదా, పక్కపక్కవే అవుతాయి. సండే, మండే కావచ్చు, లేదా ఒకటి మండే అయితే తర్వాత ట్యూస్డే అవ్వచ్చు, లేదా ట్యూస్డే అయితే వెన్స్డే అవ్వచ్చు, వెన్స్డే అయితే థర్స్డే అవ్వచ్చు. ఓకే అండి. ఒకవేళ థర్స్డే అయితే ఫ్రైడే అవ్వచ్చు, ఫ్రైడే అయితే సాటర్డే అవ్వచ్చు, సాటర్డే అయితే సండే అవ్వచ్చు. అర్థమైందా అండి. సో 366 డేస్లో 52 సండేస్ వచ్చాయి. మిగిలిన 2 రోజుల్లో
2 రోజులు మిగిలిన 2 రోజుల్లో ఒక సండేయే రావచ్చు. చూడండి. ఆ 2 రోజులు వీటిల్లో ఏదైనా కావచ్చు. మొత్తం ఎన్నున్నాయి పాసిబిలిటీస్ ఇప్పుడు మనకి? టోటల్ అవుట్‌కమ్స్ 7 అన్నమాట. అందులో సండేస్ ఎన్నున్నాయి మనకి? 2 ఉన్నాయి. 2/7. 2/7 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మనకి. 2/7. ఓకే అండి. 53 సండే ప్లేస్‌లో 53 మండేస్ అని ఇచ్చినా అదే ఆన్సర్. 53 ఫ్రైడేస్ అని ఇచ్చినా అదే ఆన్సర్ అన్నమాట. ఓకేనండి. అర్థమైందా అండి? చాలా వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. చాలా ఇంపార్టెంట్ బిట్. చాలా మంది తప్పు చేస్తారండి. ఈ బిట్ చాలా మంది తప్పు చేస్తారు. అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోండి, మర్చిపోతారు ఇది లాజిక్ అనేది. నెక్స్ట్ వన్. బిట్ నెంబర్ 30. స్టేట్మెంట్ 1. ప్రకటన 1, ప్రకటన 2. అదే ప్రవచనం 1, ప్రవచనము 2. Median is the observation which occurs most frequently in the given data. మీడియన్ అనేది ఏంటంటే ద అబ్జర్వేషన్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ, ఎక్కువగా వచ్చే ఫ్రీక్వెన్సీ అట. దాన్ని మోడ్ అంటాం మనం, మీడియన్ అన్నాం కదా. సో దిస్ ఈజ్ ఫాల్స్. ui ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏహెచ్. ui ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ బై హెచ్. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. అవునా అండి? ఇచ్చిన దత్తాంశములో తరచుగా వచ్చే పరిశీలనాంశమునే మధ్యగతం అంటారు. తరచుగా వచ్చే పరిశీలనాంశాన్ని మనం బాహుళకం అంటాం. సో దిస్ ఈజ్ ఫాల్స్. అండ్ విచలనము ui ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ బై హెచ్. ఎస్, దిస్ ఫార్ములా ఈజ్ ట్రూ. అంటే మొదటి ప్రవచనము తప్పు, అసత్యము. రెండవది సత్యము. 1 ఈజ్ ఫాల్స్, 2 ఈజ్ ట్రూ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్ క్వశ్చన్ ఒకలా ఉంటుంది, తెలుగు క్వశ్చన్ ఒకలా ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండాలి. అబ్జర్వ్ చేసి ఏదో ఒక మీడియంని మీరు ఫాలో అయిపోండి. లేదు రెండు ఉన్నప్పుడు రెండిట్లో ఏదైనా కొద్దిగా వేరియేషన్ ఉంటే ఏదో ఒక దాని ఆన్సర్ మాత్రం పెట్టండి. ఓకేనా? కన్ఫ్యూజ్ అయ్యి వదిలేయద్దు. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ వన్. 1, 10, 11, 20, 21, 30 అనునవి ఒక పౌనపున్య విభాజనములోని తరగతులు. 11, 20 తరగతి యొక్క దిగువ అవధి. సో 1, 10, 11, 20, 21, 30 ఆర్ ద క్లాసెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ద లోయర్ లిమిట్ ఆఫ్ ది క్లాస్ 11, 20 ఈజ్. చాలా మంచి బిట్ అండి ఇది. 31. సో 1, 10, 11, 20, 21, 30. So you may write it as 0.5, 10.5, 10.5, 20.5, 20.5 and 30.5. ఇప్పుడు ఈ లిమిట్స్ ఈక్వల్గా ఉన్నాయి, అవునా అండి? సో 11, 20 లోయర్ లిమిట్ 10.5, అప్పర్ లిమిట్ 20.5. అప్పర్ లిమిట్ 20.5. సో ఆన్సర్ ఏంటనేది మీకు తెలుసు. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్వశ్చన్ నెంబర్ 32. సో బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ సమ్ అండి ఇది. ద మీడియన్ ఆఫ్ ది స్కోర్స్ 13, 23, 12, 18, 26, 19, 14 ఈజ్ ఎక్స్. 13, 23, 12, 18, 26, 19, 14 లేక మధ్యగతము ఎక్స్. సో మధ్యగతం ఎక్స్ అన్నారంటే మధ్యగత ఒక ఆర్డర్ రాసేయండి. ఫస్ట్ లీస్ట్ 13, 12, 13, 14 అండ్ నెక్స్ట్ 18, 19, 23, 26. ఒక ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్లో రాసేసాము, అవునా అంటే ఆరోహణ క్రమంలో రాసాము. రాసిన తర్వాత మధ్యగతం అనేది మధ్య విలువ కదా. సో దత్తాంశంలోని మధ్య విలువ, ద మిడ్ వాల్యూ. సో 18 ఈజ్ ద మీడియన్. మధ్యగతము 18. అది ఎంతకు సమానము? ఎక్స్ అట. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18. ఓకే, నా సబ్స్టిట్యూట్ చేయండి. లాగ్ x/2 టు బేస్ 3. ఎక్స్ అంటే 18 కదా. లాగ్ చూడండి, దీన్ని సింపుల్గా అంటే ముందు మామూలుగా నేను చెప్పి అక్కడికక్కడ ఎలా చేయాలనేది చెప్తాను. log 18/2 బేస్ 3, log 9 to బేస్ 3.
log 9 అంటే 3 square 2 base 3. So that is equal to 2 log 3 base 3. So 3 base 3. Log 3 base 3 is equal to 1. So this answer is 2. 2 into 1, 2. Okay. Tan x plus 12 degrees. Tan x plus 12 degrees. Tan x అంటే 18. 18 plus 12, 30. Tan 30 is equal to 1 by 3. 1 by root 3 minus cosecant 12 plus 18. Cosecant 12 plus 18 degrees. Cosecant 30. Cosecant 30 is equal to 1 by sin 30. 1 by sin 30 is equal to 2. That is equal to 2. ఓకేనండి. ఇప్పుడు ఆన్సర్స్ చూడండి. 2 plus 1 by root 3 minus 2. ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ 1 by root 3. ప్రాబ్లం అయితే పెద్దగా కనబడుతుంది కానండి, ఈజియెస్ట్ అనమాట. చాలా సింపుల్ అనమాట. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చారో చూసారా అండి. మనం ఏంటంటే ఒక పాఠానికి సంబంధించి ఒకటే ప్రిపేర్ అవుతుంటాం. ఇక్కడ మీడియన్ స్టాటిస్టిక్స్ సాంఖ్యశాస్త్రం అనమాట. ఆ సాంఖ్యశాస్త్రానికి లింక్ ఎక్కడికి వచ్చింది? లాగ్ సమవర్గమానాలకు వచ్చింది. అంటే సాంఖ్యక శాస్త్రము లేదా స్టాటిస్టిక్స్ ఒకటే తెలిస్తే చాలదు మనకి. ఏం తెలియాలి? లాగరిథమ్స్ కూడా రావాలి, అండ్ ట్రిగనోమెట్రీ త్రికోణమితి కూడా రావాలి. అర్థమైందా అండి? సో ఒక పాఠంలో బిట్ని మిగతా పాఠంలో వాటితోటి యాడ్ చేసి ఇలా ఇస్తూ ఉంటుంటారనమాట. మనకి ఏదో కొన్ని టాపిక్స్ వదిలేస్తాము అంటే కంప్లీట్ చేయలేం బిట్స్. మొత్తం ఎంటైర్ టాపిక్ ప్రిపేర్ అవ్వగలిగిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. వెరాజ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ బిట్స్ అనమాట. అన్నీ ఓన్గా ఆలోచించి విద్యార్థిని ఎలా పరీక్షించాలి, విద్యార్థి యొక్క ఏ ఏ స్కిల్స్ని మనం టచ్ చేయాలి అని రకరకాలుగా ఇలా ఇన్నోవేటివ్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. ఓకే అండి. నెక్స్ట్ బిట్, క్వశ్చన్ నెంబర్ 33. The mean of d minus 2 d plus 2 is. The mean of d minus 2 d plus 2 is. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనుకోవద్దు. మామూలుగా సాధారణంగా ఏం చేస్తారంటే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు అని అంటారు. ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాకుండా ఇది ఒక దత్తాంశం అనమాట. వేరియబుల్స్ ఒక d-2 ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డి ఇది ఒక డేటా. సో దీనికి అర్థమెటిక్ మీన్ కట్టేయండి, ద మీన్ కట్టేయండి, సగటు ఇలా సరాసరి. సరాసరి అంటే ఏం చేస్తాం? 4ని యాడ్ చేయాలి, 4తో భాగించాలి. 4 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 4 ఉన్నాయి కాబట్టి 4ని యాడ్ చేసి 4తో +2 +2 కొట్టు. +2 -2 క్యాన్సిల్ అయిపోయింది. +2 -2 క్యాన్సిల్ అయిపోయింది. ఎన్ని డీలు ఉన్నాయి? 4 డీలు. 4d/4. ఆన్సర్ ఈజ్ డి. ఆన్సర్ ఈజ్ డి. చాలా ఈజియెస్ట్ బిట్ కదండి, చాలా ఈజీగా ఉంది బిట్ ఇది. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ బిట్ నెంబర్ 34. 0.358 bar. 0.358 bar ఎట్లా రాయొచ్చు? (355/990). దీనికి నేను షార్ట్ కట్ చెప్పానండి. ఒకసారి మన కొన్ని క్విజ్ ప్రోగ్రామ్స్లో దీన్ని చూడండి. షార్ట్ కట్ ఆల్రెడీ నేను దీనికి చెప్పున్నాను. వేరేస్ బేసిక్గా దీన్ని ఎట్లా చేయాలి? సే ఎక్స్ అనుకోండి. దీన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.3585858 ఇట్లా చేయాలి, అంతేనా? సో తర్వాత 100తో మనం మల్టిప్లై చేస్తాం కదా. 100x ఈజ్ ఈక్వల్ టు డిస్మల్ 35 పాయింట్కి వస్తుంది. 35.858585 అండ్ సో ఆన్. దాని కింద ఎక్స్ రాద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.358585 అండ్ సో ఆన్.
సబ్ట్రాక్ట్ చేస్తే 99x ఈజ్ ఈక్వల్ టు 35.5 అని వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 335.5/99. సో డెసిమల్ పోవడం కోసం మనం ఏం చేస్తామంటే 10తో మల్టిప్లై చేస్తాము. 355 అయ్యి కింద 990 అంటే రెండింటిని న్యూమరేటర్ని డినామినేటర్ని లవాన్ని హారాన్ని కూడా 10తో మల్టిప్లై చేస్తాం. 10తో గుణించినప్పుడు ఏమైందంటే డెసిమల్ రైట్ హ్యాండ్ సైడ్కి ఒక ప్లేస్ జరిగింది. 355 అయింది, 990 అయింది. సో ఆన్సర్ ఈస్ డి. ఆన్సర్ ఈస్ డి. ఓకే అండి, మంచి క్వశ్చన్ ఇది, మంచి క్వశ్చనే. వెరాస్ టుడే ఈ సెషన్లో మనకి లాస్ట్ సమ్ అనేది విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. క్రింది వాణిలో అసత్యమైనది. క్రింది వాణిలో అసత్యమైనది ఏది? అసత్యమైనది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి అకరణీయ సంఖ్య ఒక భిన్నము. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ ఫ్రాక్షన్. రేషనల్ నెంబర్ అంటేనే p/q ఫామ్లో రాయగలిగేది. సో ఇట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్. ట్రూయే కదండి? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. 0 ఒక అకరణీయ సంఖ్య. 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎందుకంటే 0 కెన్ బి రిటన్ యాజ్ 0/1. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య. ప్రతి పూర్ణ సంఖ్య, ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో ఇంటిజర్ 2 తీసుకోండి, యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 2/1. సో ఇది కూడా భిన్నంలాగే ఉంది కాబట్టి అకరణీయ సంఖ్య. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. ప్రతి భిన్నము ఒక అకరణీయ సంఖ్య. చూడండి, p/qలా ఉంటే అది అకరణీయ సంఖ్య అవుతుంది కదా, అకరణీయ సంఖ్య కదా అవుతుంది. మరి ఇది ట్రూవా ఫాల్సా? ఇక్కడ డౌట్ వస్తుంది. భిన్నం అంటే ఎలా ఉండాలంటే అండి, 3/5 అన్నాం అనుకోండి, 3/5 ఇది అకరణీయ సంఖ్య అవుతుంది. వేరాస్ 4/2 అన్నాం అనుకోండి, 4/2 ఇది భిన్నమే కానీ ఇది అకరణీయ సంఖ్య కాదు. ఇది అకరణీయ సంఖ్య కాదు. 1/2 ఫామ్లో రాయగలిగితే, అంటే 2/1 ఫామ్లో రాయగలిగితే, సింప్లెస్ట్ ఫామ్ రాయాలన్నమాట. సింప్లెస్ట్ ఫామ్, ఆ సింప్లెస్ట్ ఫామ్లో రాయగలిగితే అది అకరణీయ సంఖ్య అవుతుంది. అందుకనే మనం ఏం చెప్తామంటే స్క్వేర్ రూట్ ఒక కరణీయ సంఖ్యని చూపండి అంటే, ఇర్రేషనల్ నెంబర్ అని చూపించమంటే మనం ఏం చేస్తామంటే రేషనల్ నెంబర్ అనుకొని a/b అని GCD ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు 1 అంటాం. GCD ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏబీలకి కామన్ ఫ్యాక్టర్ ఏది ఉండదు అని రాస్తాం. సో 4/2 కూడా భిన్నమే కానీ అకరణీయ సంఖ్య కాదు. కాబట్టి ప్రతి భిన్నము ఒక అకరణీయ సంఖ్య అనేది మాత్రము ఫాల్స్. ఓకేనా అండి? ఎందుకంటే అన్ని భిన్నాలే. 4/2 భిన్నమే, 2/1 భిన్నమే, 1/2 భిన్నమే, 2/4 భిన్నమే, 3/6 భిన్నం, 6/3 ఇవన్నీ ఫ్రాక్షన్సే, అన్నీ రేషనల్ నెంబర్సే. కానీ కామన్గా ఏదైనా క్యాన్సిల్ అవ్వగలిగేలా ఉన్న వాటిని మాత్రం మనం రేషనల్ నెంబర్ అన్నాం అనమాట. వాటిని అర్థమైందమ్మా? వాటిని రేషనల్ నెంబర్ అన్నాం. సో అందువల్ల ప్రతి భిన్నము ఒక అకరణీయ సంఖ్య కాదు. సో ఎవ్రీ ఫ్రాక్షన్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనేది మాత్రం ఫాల్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? క్వశ్చన్ నెంబర్ 36. If n is natural number, then 9 to the power of 21 minus 4 to the power of 21 is always divisible by. n ఒక సహజ సంఖ్య అయితే 9 to the power of 21 minus 4 to the power of 21 అనేది ఎల్లప్పుడూ దీనిచే భాగింపబడును. 15, 5, ఓన్లీ 5, ఓన్లీ ఏ, బోత్ ఆప్షన్ ఏ అండ్ బి. ఏమండి? సింపుల్గా 9 to the power of 21 minus 4 to the power of 9 to the power of 2n minus 4 to the power of 2n. If n is equal to 1, n is equal to 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎందుకంటే న్యాచురల్ నెంబర్ అన్నారు కదా, స్టార్ట్స్ విత్ n is equal to 1 చేద్దాం. ఓకే అండి? దట్ ఈస్ 9 square minus 4 square, 81 minus 16, that is equal to 65. So 5 into 13. So it is divisible by 5, only 5.
ఇట్ డస్ నాట్ డివిజిబుల్ బై 15. 15 చేత భాగింపబడదు, ఓన్లీ 5 చే మాత్రమే భాగింపబడుతుంది. సో యువర్ ఆన్సర్ ఈస్ బి. యువర్ ఆన్సర్ ఈస్ బి. వెరీ సింపుల్. ఓకే, log 1 plus log 1/2 plus log 2/3 plus log 3/4 plus, I think the answer is 0. How it is? Easy and the logical question. Log 1 plus log 1/2 ante log 1 minus log 2. Okay, log 2/3 ante log 2 minus log 3 plus log 3/4 log 3 minus log 4. So and so on up to log 99/100 అమ్మది log 99 minus log 100 plus log 100. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1 minus log 2, log 2 చూడండి, ప్లస్ మైనస్ log 2 ప్లస్ log 2 క్యాన్సిల్ అయింది, లాగ్ ప్లస్ log 3 మైనస్ log 3 క్యాన్సిల్ అయింది. అలాగే మైనస్ log 4 ప్లస్ log 4 క్యాన్సిల్ అవుతుంది, log 4 మైనస్ log 5 నెక్స్ట్, ఇలా క్యాన్సిల్ అవుతూ log 99కి ముందు మైనస్ log 99 ఒకటి వస్తుంది, అవి క్యాన్సిల్ అవుతాయి. ఇలా మైనస్ log 100 ప్లస్ log 100 క్యాన్సిల్ అవుతాయి. సో చివరికి మిగిలి ఉండేవి ఇవి రెండే, log 1 ప్లస్ log 1, దట్ ఈస్ ఈక్వల్ టు 2 log 1. 2 log 1 that is equal to 2 log, the 2 into 0, log 1 is equal to 0, that is equal to 0. So option A అన్నమాట అండి, ఆప్షన్ ఏ. క్వశ్చన్ ఈజీ అనండి, కానీ ఏంటంటే log m/n రూపంలో రాసుకోవాలి, క్యాన్సిల్ అవుతాయి అన్న ఆలోచన రావాలి. మనసు ప్రశాంతంగా ఉంటే ఆలోచన వస్తుందండి. అంటే మీరు చేయాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉండాలి. పాలిటెక్నిక్ ఎగ్జామ్ లేదా ట్రిపుల్ ఎగ్జామ్ ఏదైనా రాసేటప్పుడు ఎగ్జామ్కి ముందే మోడల్ పేపర్స్ ఎగ్జామ్స్ రూపంలో బోల్డ్ అని రాసి రావాలి, టెన్షన్ తగ్గుతుందన్నమాట. ఓకే అండి, మీ అందరికి ఇష్టమైనటువంటి సెట్స్ 38 ఎక్స్ సెట్ ఎక్స్ ఇస్ ఏ ప్రైమ్, సో డెఫినెట్గా రాసేయాలి ఇమీడియట్గా. ఎక్స్ ఏ ఇస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 3 5 7 11 13 17 19, చాలా ఫాస్ట్గా రావాలి. ఇవన్నీ మీరు రాయడానికి తక్కువ టైంలో చేయగలగాలి. ఓకేనండి, ఎందుకు తక్కువ టైంలో చేయాలి? టైం సేవ్ అవ్వాలి. తక్కువ టైంలో చేయాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాలి, చేయాలి. ఎక్స్ సెట్ ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ లెస్ దాన్ 10, ఎస్ డబ్ల్యూ కదా, 0 ఖచ్చితంగా రాయాలి, గుర్తుపెట్టుకోండి. 0 1 2 3 4 5 6 7 8 9. ఓకే అండి, సో ఏ మైనస్ బి అంటే ఇది. సో ఏ మైనస్ బి ఏమవుతుంది? 2 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, 7 క్యాన్సిల్, మనకి ఇది మిగులుతుంది 11 3 17 19. ఓకే, బి మైనస్ ఏ, బిలోంచి ఏ తీసేయండి, బిలోంచి ఏ తీసేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది, 5 క్యాన్సిల్ అవుతుంది, 7 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 11 13 17 19. ఓకే, ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ, ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ ఏమవుతుంది? 0 1 4 6 8 9. ఇంటర్సెక్షన్ ఏముంది రెండింటికి? నథింగ్. ఇంటర్సెక్షన్ ఈజ్ నథింగ్, ఏమీ లేదు కాబట్టి పై అన్నమాట, ఏమీ లేదు కాబట్టి పై. ఓకేనా, బిట్ చాలా ఈజీగా ఉందండి, ఈజీగా ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి బిట్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? క్రింది వాటిలో ఏది సత్యము కాదు? ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా 2 రకాలుగా చేసుకోవాలి. వెన్ చిత్రం గీసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. వెన్ డయాగ్రామ్ గీసి మ్యూ రాసుకొని ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి, ఏ బిలో భాగము. సో బి అండ్ దిస్ ఈజ్ ఏ. ఓకేనండి, అలా సింపుల్గా చేసుకోవచ్చు. దాన్ని బట్టి వెన్ చిత్రాన్ని యూజ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు నేను వెన్ చిత్రాన్ని యూజ్ చేసి చేస్తాను, అలాగే వేరే మోడల్ కూడా నేను మీకు చెప్తాను. ఏ మైనస్ బి, ఏలోంచి బి అంతా తీసేస్తే ఏముంటుంది? ఏలోంచి బి అంతా తీసేయడం అంటే ఏలోంచి ఏ తీసేయడమే, పై ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎన్, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి.
ఏ యూనియన్ బి అంటే బిఏ కదా, ఏ యూనియన్ బి అంటే బి అవుతుంది. కాబట్టి ఏ యూనియన్ బి బిఏ అయినప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కూడా ఎన్ ఆఫ్ బి అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏకి బికి ఇంటర్సెక్షన్ కామన్ ఉమ్మడి ఏమవుతుంది, దట్ ఈస్ ఏ. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. ఇఫ్ ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడే చెప్తున్నాం కదా ఏ అంటున్నాం, ఇక్కడేమో పై అంటున్నాం. పై కాదు ఏ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫాల్స్. డి ఈజ్ ద ఆన్సర్. డి ఈజ్ ద ఆన్సర్. లేదండి వెంచిత్రానికన్నా ఇంకా ఈజీ ఏమైనా ఉందంటే సింపుల్గా A1 రాసుకోండి, B12 రాసుకోండి. ఎందుకంటే ఏ బిలో ఒక ఎలిమెంట్ అయ్యేది, ఏ బిలో ఒక పార్ట్ అయి ఉండాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, B ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2. ఇప్పుడు మీరు ట్రై చేసి చూడండి, ఏ మైనస్ బి, ఏలోంచి బి తీసేయండి, 1 క్యాన్సిల్ అయిపోతుంది. 5. ఏ యూనియన్ బి ఏమవుతుంది, బి అవుతుంది. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అన్నా ఎన్ ఆఫ్ బి అన్నా ఒకటే. ఈ రెండింటికి ఉమ్మడి ఏమవుతుంది, ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, 1 ఇంటర్సెక్షన్, దట్ ఈస్ ఏ. ఎస్, ఓకేనా అండి. సో ఇలాంటి చిన్న ఎగ్జాంపుల్, వెరీ స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకునైనా చేసుకోవచ్చు, వెన్ డయాగ్రామ్ తీసుకునైనా చేసుకోవచ్చు. ఏదైనా కాస్త ఈజియస్ట్ బిట్టే అడగగలిగారు. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4, B ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3, 4, 5, then which of the following is are true? A is equal to set of 2, 3, 4, B is equal to set of 3, 4, 5 అయితే క్రింది వాణిలో ఏది లేదా ఏవి సత్యము? ఏవి అన్నారంటే ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిందే. ఆర్ ట్రూ, ఈజ్ ఆబ్లిక్ ఆర్. సో ఆన్సర్ కూడా ఆల్ ఆఫ్ దీస్ అన్నారు, ఒకసారి పైవన్నీ అన్నారు, ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు గమనించండి, ఆల్ ఆఫ్ దీస్ అనే ఆన్సర్ ఆప్షన్ సిలో ఇవ్వబడింది, అంతేగాని డిలోనే చెక్ చేసుకోకర్లా. మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు, ఏలో కూడా ఆల్ ఆఫ్ దీస్ అని ఇవ్వచ్చు, అర్థమైందండి. ఆల్ ఆర్ కరెక్ట్ అని కూడా ఏలో కూడా ఇవ్వచ్చు, అది సర్టెన్ పొజిషన్ ఏమి మీరు ఊహించుకోవద్దు. ఓకే, ఏ ఇజ్ ఈక్వల్ టు 2, 3, 4, బి మైనస్ ఏ, బిలోంచి ఏ తీసేస్తే 5. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఓకే, అది ట్రూ అండి. అలాగే ఏలోంచి బి తీసేస్తే చూద్దాం, బి తీసేస్తాం 2, ఇట్ ఈస్ ట్రూ. ఎస్, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి, ఏ బి కలిపి రాస్తే మనకి ఏమొస్తుంది, 2, 3, 4, 5 వస్తుంది. ఓకే, మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి కామన్ 3, 4, సో క్యాన్సిల్ చేస్తే మనకి 2, 5 వస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. 3 రైట్ అయ్యండి. సో ఆల్ ఆఫ్ దీస్ ఎప్పుడైనా సరే ఆల్ ఆఫ్ దీస్ ఇచ్చారంటే మాత్రం మ్యాక్సిమం అవకాశం ఆల్ ఆఫ్ దీస్కి ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. అట్ ఎనీ టైం ఎగ్జామినేషన్లో టైం అయిపోవచ్చింది, పూర్తి చేయడానికి తక్కువ టైం ఉందన్నప్పుడు ఆల్ ఆఫ్ దీస్లు ఏమైనా ఉన్నా అవన్నీ ఆన్సర్ మీరు పెట్టేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం కరెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట దానికి. ఓకేనా, ఆల్ ఆఫ్ దీస్ ఇచ్చి వేరే ఆన్సర్ ఇవ్వడం అనేది పెద్దగా జరగదు, ఆల్ ఆఫ్ దీసే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. If next bit, if 2 zeros of the polynomial x cube plus x square minus 9x minus 9 are minus 3 and 3, then its third zero is x cube plus x square minus 9x minus 9 అను బహుపదికి -3 ప్లస్ 3లు 2 శూన్యాలు అయితే మూడవ శూన్యము. ఎక్స్ క్యూబ్ అనేది క్యూబిక్ పొలినామియల్, ఘన బహుపది, 3 శూన్యాలు ఉంటాయి కదా. యాక్చువల్గా -3 ఇందులో ప్రతిక్షేపిస్తే 0 వస్తుంది, +3 సబ్స్టిట్యూట్ చేసినా 0 వస్తుంది. అలాగే 1 అవుతుందో లేదో చెక్ చేయండి, సింపుల్ అనమాట. సింథటిక్ డివిజన్ కన్నా కూడా సింపుల్గా 1, -1, -9, -9 మీకు ఈజీగా అర్థమవుతుంది కదా అండి. 1 + 1, ఎస్ 1 + 1, here it is plus, yes plus. Okay, answer is equal to -16, not equal to 0. సో 1 కాదు, 1 కాదు. సో -1 కానీ 1 కానీ అన్నారు కదా, 1 కాదు అంటే ఏడీలు కావు. -1 సబ్స్టిట్యూట్ చేద్దాం, -1 హోల్ క్యూబ్ +1 హోల్ క్యూబ్ -9 × -1
minus 9. Minus 9 is equal to minus 1 plus 1 plus 9 minus 9 is equal to 0. Yes, minus 1 is the correct one. So B is the right one. Simple. శూన్యం విలువ ప్రతిక్షేపిస్తే 0 వస్తుంది. అందువల్ల మూడో శూన్యం ఏంటి అన్నారంటే 1 మైనస్ 1 ఇచ్చారు కాబట్టి ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు. ఒకవేళ ఏబిసిడీలు 4 ఆప్షన్లు ఇచ్చారనుకోండి, సింథటిక్ ప్రాసెస్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? నెక్స్ట్ 42 బిట్. 42nd బిట్ 2020-21 విద్యా సంవత్సరం విద్యార్థులకి సిలబస్లో లేదు. వేరేస్ ఎగ్జాంపుల్లో ఉంది. అయినా మనం సరదాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇలా చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇక్కడ క్యూబిక్ పొలినామియల్కి 3 రూట్స్ ఉంటాయి, ఆల్ఫా బీటా గామా, 3 zeros. ఓకేనా? సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. ఈజీ అనమాట అండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా, మైనస్ బి బై ఏ ప్లస్ సి బై ఏ మైనస్ డి బై ఏ. సో మైనస్ ఆల్టర్నేషన్గా వస్తుంది, మైనస్ ప్లస్ మైనస్, బి బై ఏ సి బై ఏ మైనస్ డి బై ఏ. ఓకే, హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, ఏ 5 అనమాట, బి 2, సి మైనస్ 3, డి 50 అనమాట. ఓకేనా? ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది మీరు చెప్పచ్చు. క్రింది వానిలో ఏది సత్యము కాదు అంటే ఓన్లీ 1 ఫాల్స్, ఒక ఫాల్స్ ఉంటుంది, 3 ట్రూస్ ఉంటాయి అనమాట. ఒకసారి చెక్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 బై ఏ. సి బై ఏ, వేర్ ఇట్ ఈస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 బై ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఆప్షన్ ఏ ఇస్ ట్రూ. Alpha plus beta plus gamma is equal to minus 2 by a, 2 by 5. Minus b by a, minus b is 2 by a is 5. Minus 2 by 5. Yes, it is true. Alpha beta gamma is equal to minus 10. Alpha beta gamma is equal to minus d by a, minus d is equal to 50 by a is equal to 5 minus 10. Yes, option D is also correct. Okay. సో ఆప్షన్ సి ఇంకా ఆటోమేటిక్గా మీరు ఫాల్స్ అని పెట్టేయచ్చు. 3 ట్రూలు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫాల్స్ అని పెట్టేయచ్చు. కానీ ఈ 3 ట్రూల్లో ఏదైనా మీరు పొరపాటు చేశారనుకోండి, అప్పుడు ఈ ఆన్సర్ తప్పు అవుతుంది. సో అందువల్ల మీరు ఏం చేయాలంటే ఇది కూడా ట్రై చేసేద్దాం. ఎంతవరకు వచ్చాం కదా. సో ఆల్ఫా బీటా గామా మీన్స్ మైనస్ 2 by 5 బై ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, సారీ, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. Alpha plus beta plus gamma is equal to minus 2 by 5. That is equal to minus 10 into 5 by minus 2. 5 times 5 into 5, 25. But here answer is minus 20. So this is false. ఇప్పుడు ఈజీ అండి. ఎటు వచ్చే ఫార్ములాస్ బై హార్ట్ చేసుకోండి చాలు. ఫార్ములాస్ బై హార్ట్ చేస్తే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ బిట్ 43. Assertion reason. I think it is 8th one. Assertion అంటే మ్యాథమెటిక్స్ సంబంధించి అప్పుడే 8 అసర్షన్స్ రీజన్స్ ఇవ్వడం జరిగింది. సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 యొక్క శూన్యాల మొత్తము. శూన్యాల మొత్తము లేదా సమ్ ఆఫ్ రూట్స్ అంటే మైనస్ బి బై ఏ మైనస్ 2 by 1, 2. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఓకే, అండ్ రీజన్ చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ రూట్స్, మూలాల మొత్తము. సి బై ఏ కాదు, మైనస్ బి బై ఏ. సో దిస్ ఈస్ ఫాల్స్. ట్రూ అసర్షన్ ఈజ్ ట్రూ, రీజన్ ఈజ్ ఫాల్స్. ఇక్కడ ఉంటుందండి. అసర్షన్ ఈజ్ సత్యము, రీజన్ ఈజ్ అసత్యము. చూడండి, ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. కాస్త ఈజీ కదండి, చాలా ఈజీ ఇది. ఇది ఇంకా ఈజీ బిట్ ఇది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డజంట్ పాస్ త్రూ ది ఆరిజిన్? ఎస్, ఇట్ passes through origin, it passes through origin, it passes through origin.
మూల బిందువు గుండా పోని గ్రాఫ్ ఇదొకటే. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ వన్. ఓకే. టెన్షన్ లేకపోతే ప్రతి ఆన్సర్ మనకి చక్కగా కనబడుతుందండి. టెన్షన్ ఉన్నప్పుడు ఏ ఆన్సర్ కనిపించదు. ఒకసారి శ్రద్ధగా చూద్దాం. ఇది 3x - y = 1, 6x - 2y = 5. గమనించినట్లయితే 3x - y = 1, 6x - 2y = 5. దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 6x - 2y = 2. ఇంచుమించు ఈక్వల్గా ఉంది. కాన్స్టెంట్లే వేరుగా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు దాన్ని ప్యారలల్ లైన్స్ అంటాం వాటిని. సో 1 ఈజ్ ఆర్, 1కి ఆర్. ఎస్, ఏ గాని డి గాని. చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. 4x + 6y = 7. 12x + 18y = 21. దీన్ని 3తో మల్టిప్లై చేయండి. 12x + 18y = 21. చూసారా, సేమ్ వచ్చింది. సేమ్, రెండు ఒకటే అనమాట. ఇది ప్రపోర్షనేట్గా ఉన్నాయి, కాన్స్టెంట్లు వేరు. ఇక్కడ ప్రపోర్షనేట్గా ఉన్నాయి, రెండు కూడా కాన్స్టెంట్తో సహా ప్రపోర్షనేట్గా ఉన్నాయి. అటువంటి వాటిని ఏమంటాం అంటే మనం కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు వాటిని. కోఇన్సిడెంట్ లైన్స్. ప్యారలల్ లైన్స్ ఇలా ఉంటాయి. కోఇన్సిడెంట్ లైన్లు ఎలా ఉంటాయంటే దాని మీదే ఇదొక లైన్, ఇదొక లైన్ అనమాట. కోఇన్సిడెంట్ లైన్స్ అలా ఉంటాయి. వరస్ 4x + 7y = 3, 8x + 10y = 1. ప్రపోర్షనేట్గా ఉండవు ఇక్కడ XY గుణకాలు. అటువంటి వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఓకే, ఆన్సర్ ఏంటనేది మీకే తెలుసు. సెకండ్ వన్ ఏమైంది? పి. సెకండ్ వన్ పి. సో ఆప్షన్ ఏ అన్నమాట. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది ఆప్షన్ అవుతుంది. ఎస్, బాగుంది. బిట్ కూడా బాగుంది. మరి కాంప్లెక్సిటీ పెద్దగా లేదు. 62 రెండు భాగాలు చేసినప్పుడు మొదటి భాగంలో 4వ వంతు, రెండో భాగంలో 2/5వ వంతుల నిష్పత్తి 2:3 అయిన ఆ భాగాలు. Divide 62 into 2 parts such that 4th part of the first and 2/5 part of the second are in the ratio 2:3. ఓకేనా. సో ఆ పార్ట్స్ని మనం x1 62 - x1 అనుకోండి. 62ని రెండు భాగాలు చేసాం మనం. x1 62 - x1 రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే 62 వస్తుంది కదా. సో అలా రెండు పార్ట్లుగా చేసుకున్నాం. ఓకేనా. సో ఫస్ట్ పార్ట్ని బై 4 చేస్తే రెండో పార్ట్లో 2/5, 5 టైమ్స్ అంటే 2/5 ఇంటూ ఈ రెండిటి యొక్క రేషియో ఎంత ఉంటుందంటే 2:3 అట. ఆ రెండిటి యొక్క నిష్పత్తి చూడండి. మొదటి భాగము యొక్క 4వ వంతు, రెండో భాగము యొక్క 2/5 వంతు, 2/5 రెట్ల రెండో భాగము. ఆ రెండిటి యొక్క నిష్పత్తి 2:3. సో నిష్పత్తి రాసుకున్న = 2:3. ఓకేనా. దాన్ని ఎట్లా రాస్తాం మనం అంటే ఇలా రాసుకోవచ్చు. 3 × x/4 = 2 × 2/5 × 62 - x. ఓకే. 15x = 16 × 62 - x. 15x = 16 × 62 - 16x. 31x = 16 × 62. ఎలా చేశాననేది మీరు చేసేయండి డైరెక్ట్గా. x = 32. సో x = 32. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ వన్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ వన్. ఇలా కాకుండా ఆన్సర్ నుంచి కూడా చేస్తానండి, ట్రై చేయొచ్చండి. ఆన్సర్ నుంచి కూడా ట్రై చేయొచ్చు. ఎలాగా చూడండి. 32 30 అన్నారు కదా. 32 ఫస్ట్ పార్ట్ బై 4 కదా, 4వ వంతు. రెండో పార్ట్కి 2/5 చూద్దాం. ఇది 8 టైమ్స్. ఇది ఎస్ 8, 6 టైమ్స్ 12. 8:12 వల్ల 2:3 అన్నారు. 4 క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్. 4 ఇందులో 3 టైమ్స్, 2:3. ఎస్, ఇట్ ఈస్ రైట్. 32:30. ఒకవేళ 32:30 కాకపోతే 24, 38 కూడా అలాగే చేయాలి మీరు. అర్థమైందా?
ఇలా చేసుకోవాలి నెక్స్ట్. అది ఆన్సర్ నేను చేసే విధానం అది. ఓకేనమ్మా? అండ్ హో నెక్స్ట్ బిట్ 47 x by b is equal to y by a, bx plus ay is equal to a square plus b square. ఇలాంటి సమ్ వచ్చినప్పుడు 2 కండిషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. y is equal to a, x is equal to b. రెండు సబ్స్టిట్యూట్ చేసి చూడండి. x is equal to b పెడితే b స్క్వేర్, y చోట a పెడితే a స్క్వేర్. చూసారా అండి? ఈక్వల్ అయింది. సో బోత్ ఆర్ కరెక్ట్. b is the right one. ఆప్షన్ d is right one. ఆప్షన్ డి అనేది కరెక్ట్ దీనికి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. మూలాల మొత్తము మూలాల లబ్ధానికి సమానము. అంటే మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. అంటే ఏ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అనమాట. అంతేనా? మైనస్ బి అంటే 2k ప్లస్ 1 is equal to c అంటే మైనస్ k ప్లస్ 5. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 2k ప్లస్ 1 is equal to k ప్లస్ 5. 2k minus k is equal to 4. 5 minus 1 that is equal to 4. k is equal to 4. D కి ఆప్షన్ 4 అండి. సో D is right one. D is right one. ఓకే అండి, ఈజీగానే ఉంది. బేసిక్స్ మీద ప్రాబ్లమే, అప్లికేషన్ ప్రాబ్లం ఏం కాదు. 49th 2x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 5. ఎక్సెల్ ఈక్వేషన్ అంటేనే భయం వేస్తుంది. అందులో ఆల్జబ్రిక్ ఈక్వేషన్ మహాభయం. అందులో స్క్వేర్ రూట్లు ఉన్నాయి, చాలా చాలా భయం. అంత భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ కంఫర్టబుల్గా ఉన్నదానికి మ్యాచింగ్ సొల్యూషన్ కట్టండి, ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 5 ఉందండి. దీనికి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే 5 2s 10 కదా. అంటే మైనస్ 2 మైనస్ 5 బై 2 బై 2 మైనస్ 1 మైనస్ 5 బై 2. చేంజ్ సైన్స్ ప్లస్ 1 ప్లస్ 5 బై 2. ఇది ఎక్స్ వాల్యూస్. అంతేనా? సో బోత్ ఆర్ రియల్. రియల్ 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 ఈ మూడిట్లో ఏంటి రైటో చూద్దాం. నాట్ ఈక్వల్, సో పి కాదు. రియల్ డిస్టింక్ట్, ఎస్ బోత్ ఆర్ డిస్టింక్ట్. అండ్ రేషనల్, ఎస్ రేషనల్. సో ఒకటికి ఆర్ అన్నమాట. ఆర్ ఎక్కడ ఉందో చూడండి. ఎస్ ఆర్. ఆప్షన్ డి ఈజ్ రైట్ వన్. ఆప్షన్ డి ఈజ్ రైట్. ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో మ్యాచింగ్లో అవి చేసుకుంటే మీకు ఆన్సర్స్ దగ్గరగా టాలీ కావచ్చు. అందులో మరీ కాస్త ఇలా టిపికల్ ఉన్న వాటికి ఆన్సర్ ఈజీగానే ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఐ థింక్ ఇట్ మే బి వెరీ వెరీ ఈజీ అండ్ క్లియర్. ఓకే, we move on to last bit, 50th bit. The product of two consecutive natural numbers is 600. Then the numbers are రెండు వరుస సహజ సంఖ్యలు. వరుస సహజ సంఖ్యల లబ్ధం 600. కన్సెక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ ఈ 600. ఆన్సర్స్ చూద్దాం. కన్సెక్యూటివ్ కాదు, బి ఈస్ రాంగ్. అండ్ 600 రావాలి టోటల్, లబ్ధం 600 రావాలి. 35 36 గ్రేటర్ దాన్ 900 వస్తుంది. 30 30s. ఓకేనా? ఓకే, మినిమం చూడండి 25 into 25 గ్రేటర్ దాన్ 625 వస్తుంది. సో డి కాదు, ఏ కాదు. సో ఆటోమేటికల్లీ సి. సి ఒకసారి చెక్ చేసుకోండి. 24 into 25 ఈజ్ ఈక్వల్ టు 625 minus 25. 600. ఇలా ఎందుకు చేసామంటే 25 25 625, అందులోంచి ఒక 25 తీసేస్తాం. 600. ఎస్ ఇట్ ఈస్. అండ్ కన్సెక్యూటివ్. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వీఆర్ స్పెషల్. మనం వీఆర్ స్పెషల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ మాత్రం తప్పనిసరిగా పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యువర్స్ రవిశంకర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్లో మీరు చక్కగా తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? విష్ యూ ఆల్ ద బెస్ట్.